నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఆమె ఒక ముస్లిం సమాజం నుంచి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత విద్యను చదివినటువంటి విద్యావంతురాలు. తను ముస్లిం సమాజం వచ్చినప్పటికీ కూడా ఏబీవీపీలో కీలకంగా పనిచేసి విద్యార్థి సమస్యలపై అనేకమైనటువంటి పోరాటాలు చేసిన వ్యక్తి తను. ఎన్నో విమర్శలు, ఎన్నో రకాలైనటువంటి అవమానాలు భరించినప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొని ముస్లిం సమాజంలో ఉన్నటువంటి మహిళలు ఎదగాలి, ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి నిరంతరం గలమెత్తున్న వ్యక్తి తను. పాత బస్సులో ఉన్నటువంటి యువకులకు సాఫ్ట్వేర్ జాబులు, అదేవిధంగా వాళ్ళు ఒక వ్యాపారస్తులుగా ఎదగాలని చెప్పేసి నిరంతరం వారి కోసం పోరాడుతూ 2018లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్బరుద్దీన్ ఓవైసీపై పోటీ చేసి చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2వ స్థానం నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఒక సరికొత్త చర్చకు దారితీశారు. వారెవరో కాదు, చాంద్రాయణగుట్ట బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి షహజాదీ సయ్యద్ గారు. వారు ప్రస్తుతం నేషనల్ కౌన్సిల్ ప్రమోషన్ ఫర్ ఉర్దూ లాంగ్వేజ్కి నేషనల్ డైరెక్టర్గా, నేషనల్ మెంబర్గా కూడా కొనసాగుతూ ఉన్నారు. వారిని అడిగి వారి భావాలను కావచ్చు, అదేవిధంగా వారి ఆలోచనలు కావచ్చు, ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, బీజేపీకి సంబంధించిన విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అస్సలాము అలైకుం షహజాదీ గారు, ఎలా ఉన్నారు? మీరు అంటే ప్రస్తుతం మీరేమో ఒక ముస్లిం సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి మీరు. అదేవిధంగా మీరు పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో అది హిందూ భావజాలంతో కూడినటువంటి పార్టీ. ఈ రెండు భిన్న భావజాలు కలిగినటువంటి దాంట్లో అంటే మీరు ఏ విధంగా భారతీయ జనతా పార్టీలో పనిచేయగలుగుతున్నారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, ఇక్కడ హిందూ భావజాలం అంటే ఏంటి మనం ఒకటి క్లారిటీగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హిందూ భావజాలం అంటే ఒక సింధు నాగరికత పక్కన వెలిచినటువంటి ఒక కల్చర్, ఒక జీవన విధానం. బ్రిటిషర్స్, విదేశీయులు వాళ్ళని ఉచ్చారణ సరిగ్గా రాక సింధు నాగరికత పోయి హిందూ అయింది. హిందూ అనేది మతం కాదు, హిందూ అనేది ఈ దేశానికి ఏమంటారు, ఈ కల్చర్ ఈ భూమిపైన నివసిస్తున్నటువంటి అందరూ కూడా ఇక్కడ హిందులే. కాకపోతే మనము హిందూ భావజాలం అనేది సెపరేట్ అంటూ ఏమీ లేదు. హిందూ భావజాలం అనేది హిందూ అంటేనే ఒక కల్చర్, ఒక జీవన విధానం. సో దీనికి హిందూ భావజాలం అనే అయితే మతం ఏదైనా కావచ్చు, అందులో మతాలు ఎన్ని అయినా సరే మన భావజాలం అనేది హిందూ భావజాలం, జాతీయ భావజాలం దాన్ని మనం. సో సింధు పలకడం రాకుండా వాళ్ళు హిందూ పలికారు ఉచ్చారణలో తేడా వల్ల. సో దానివల్ల మనం హిందూ సెపరేట్, ముస్లిం సెపరేట్ అనేది అక్కడ అర్థం కాదండి. హిందూ మీన్స్ ఇక్కడ మీరు అందులో ఏ మతాన్ని అనుసరిస్తున్నప్పటికీ, మీరు జీసస్ని ఫాలో అవుతున్నా, మీరు అల్లాహ్ని ఫాలో అవుతున్నా, లేదా మీరు ఎనీ ఐడియాలజీ, మీరు ఎటువంటి ఆలోచన విధానానికి మీరు ఫాలో అవుతున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ హిందువులు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, అయితే మీరు ఏబీవీపీలో అంటే జాయిన్ కావడానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి? అయితే యాక్చువల్లీ నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఏబీవీపీ వాళ్ళు ఒకటి ఎస్ఐ కాంపిటీషన్ కాంటాస్ట్ చేశారు. ఏంటంటే ఉగ్రవాదులను నిర్మించడం ఇలా. అయితే దానిపైన నేను ఒక ఎస్ఐ రైటింగ్ రాశాను. దాంట్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అందులో వాళ్ళు ఆ ప్రైజ్లో వాళ్ళు ఇచ్చినట్టంటే స్వామి వివేకానంద సంబంధించిన బుక్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి బుక్స్ ఇచ్చారు. నేను ఈ ఇద్దరు వ్యక్తులతో నేను చాలా ప్రభావితమైన. ఒకటి, స్వామి వివేకానంద మన యొక్క ఔన్నత్యాన్ని మేల్కొల్పి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం విశ్వగురు కావాలని, మనం మళ్ళీ పునర్వైభవ స్థితికి తీసుకురావాలని. అప్పటి వరకు భారతీయులో అసలు ఒక ఆత్మవిశ్వాసం అనేది లేకుండే, అసలు మనం ఇంత జ్ఞానవంతులమా అనే విషయాన్ని మన భారతీయులు మర్చిపోయారు. కాబట్టి నాకు వివేకానంద ఆదర్శం అని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. రెండోది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని కులాలకు, అన్ని మతాలకు, క్యాస్ట్ డిఫరెంట్ లేకుండా, రిలీజన్ లేకుండా, జెండర్ లేకుండా, అంటే సెక్స్ డిఫరెంట్ లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఉందో, కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు నాకు చాలా ఆదర్శం అని నేను చెప్తాను. అంటే మీ ఇద్దరైతే మీకు మీ లైఫ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. స్వామి వివేకానంద గురించి చదివిన తర్వాత నేను 2009లో నా 10th క్లాస్లో ఉన్నాను. అప్పుడు నేను స్వామి వివేకానంద జీవిత చరిత్ర చదివాను. వారితో నేను ప్రభావితమై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో జాయిన్ అవ్వడం జరిగింది. నేను నా ఓన్ ఇంట్రెస్ట్గా జాయిన్ అయినాను, నాకు ఎవరు చెప్పలేదు కూడా. అప్పుడే తెలంగాణ ఉద్యమం చాలా ఉధృతంగా జరుగుతుంది. సో ఆ తెలంగాణ ఉద్యమంలో మేము అప్పుడు
ఇండివిజువల్గా కూడా స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి బయటకు వచ్చి ఉద్యమాలు చేస్తుండే. మళ్ళీ ఆలోచించిన నేను ఒక 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 మన నేషనాలిటీని రిప్రజెంట్ చేయగలగాలి. ఈ దేశం యొక్క ఈ దేశంలో పుట్టినందుకు మనమంతా గౌరవంగా ఫీల్ అవ్వాలి. అటువంటి ఆర్గనైజేషన్ ఏదనేది చెప్పిన స్వామి వివేకానంద ఐడియాలజీ కోసం పనిచేస్తున్నటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో నేను జాయిన్ అయ్యి ఒక 10 సంవత్సరాలు పనిచేశానండి. సో తర్వాత నేను 2018లో బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, అయితే మీరు ఏబీపీలో కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ గత 10 సంవత్సరాలు ఉన్నా అని చెప్తున్నారు కదా, ఎప్పుడైనా ఈ ముస్లిం సమాజం నుంచి, మీ ముస్లిం సమాజం నుంచి ఎప్పుడైనా ఎలాంటి ఇబ్బందులు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా మీరు? లేదు, అట్లాంటిది ఏం లేదు. చూడండి, ఇప్పుడు సహజంగానే కొన్ని మతాలు ఎట్లా విదేశం నుంచి వచ్చినటువంటి కొన్ని కల్చర్స్ ఎట్లా ఉన్నాయంటే మహిళలపై పురుషాధిక్య సాధించాలనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో చెప్పిన వాళ్ళు నేను ఎక్కడ ఆగలేదు, నేను మంచి పని చేస్తున్నాను, నేను సమాజం కోసం చేస్తున్నాను, సమాజానికి ఉపయోగపడే పని చేస్తున్నాను, నలుగురికి నా వల్ల నలుగురు బాగుపడతారంటే అటువంటి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. స్వామి వివేకానంద ఒక మాట అంటారు, మీరు కనుక నిజమైతే, మీరు కనుక సత్యమైతే ప్రపంచం మొత్తం ఒకటి వ్యతిరేకించినా సరే మీరు స్థిరంగా నిలబడండి అంటారు. ప్రాఫెట్ మొహమ్మద్ గారు కూడా ఒక విషయం అంటారు, సత్యం కోసం మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో ఈ విశ్వం అంతా ఒకటే వ్యతిరేకించినా సరే మీరు దానికోసమే నిలబడండి. ప్రాఫెట్ మొహమ్మద్ గారు కూడా చెప్తారు. కాబట్టి కొంతమంది వ్యతిరేకించవచ్చు, కానీ నాకైతే అటువంటి అనుభవాలు చాలా తక్కువ. ఎందుకంటే నేను మా ఐడియాలజీ కానీ మేము ఏబీవీపీ ఐడియాలజీ ఏంటి, అసలు మనం దేశాన్ని ప్రమోట్ చేస్తాం, ఇంకొక ఐడియాలజీని వ్యతిరేకించాం. ఎప్పుడైతే ఇంకొక ఐడియాలజీని వ్యతిరేకిస్తామో ఈ దేశంలో అప్పుడే ప్రమాదకరం. ఇంకొక ఐడియాలజీని మనం ఎప్పుడు వ్యతిరేకించకూడదు, స్వాగతించాలి. మన సెక్యులరిజం అంటే ఏంటి, అదే సెక్యులరిజం అంటే అన్ని ఆలోచన విధాలు, మీరు భగవంతుడిని నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, మీరు విమర్శించవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ అందరి ఆలోచనలకు స్థానం ఉన్నది కేవలం భారతదేశంలో మాత్రమే అనే విషయాన్ని కూడా మనం అందరం గమనించాల్సింది. అంటే భారతీయ జనతా పార్టీ సెక్యులర్ పార్టీ అని మీరు ప్రగాఢంగా నమ్ముతున్నారా? 100%. ఓకే, అసలు నిజమైన సెక్యులరిజం ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీలో ఉంది. ఎందుకంటే 1 మిషన్ 1 లైఫ్ 1 మిషన్ ఉంటుంది. చూడండి, రాజకీయ పార్టీలు ఏవైనా సరే, మీరు నాకు ఏదైనా ఒక రాజకీయ పార్టీని చూపెట్టండి. చాలా రాజకీయ పార్టీలు కొన్ని రాజకీయ పార్టీలు తమ మతానికి అనుకూలంగా ఉంటాయి. కొన్ని రాజకీయ పార్టీలు ఎట్లా ఉంటాయంటే వాళ్ళు విదేశాల నుంచి తెచ్చుకున్నటువంటి ఐడియాలజీ అయినా సరే ఈ దేశానికి కాకుండా విదేశాలకు సపోర్ట్గా ఉన్నటువంటి ఐడియాలజీలు మనం చాలా చూసినాం. ఉదాహరణ కమ్యూనిస్టు భావజలం ఉందండి. 1962లో భారతదేశానికి చైనాకి యుద్ధం జరిగితే వారు ఈ దేశాన్ని కాదని చైనాను సపోర్ట్ ఇచ్చారు. మీరు అదేవిధంగా ఎంఐఎంని చూసుకోండి, అది కేవలం వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం కేవలం మతం పేరు చెప్పుకొని వాళ్ళ పబ్బాలు గడుపుకోవడం తప్ప అక్కడ ఏమీ లేదు. మీరు కాంగ్రెస్ చూడండి, కాంగ్రెస్ కూడా ఒక వర్గానికి సపోర్ట్ ఇస్తూ ఇంకా ఒక వర్గం కాదంటారు. కానీ భారతీయ జనతా పార్టీ హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, దళితుడైనా అందరికీ సమాన అవకాశం ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక దళితుడిని మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక ముస్లింని మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం, విజన్ ఏంటంటే వీళ్ళు ఈ దేశంలో పుట్టినటువంటి వేరే మతం అనుసరిస్తున్నప్పటికీ అయినా సరే వీళ్ళంతా భారతీయులు. మోహన్ భాగవత్జీ కూడా అదే చెప్పారు. ఇప్పుడు చాలా మీరు గమనించి ఉంటారు, చాలా విషయాలలో ఒక చర్చ జరిగింది. అంటే హిందూ దేశాన్ని ప్రమోట్ చేస్తుంది ఆర్ఎస్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి. హిందూ దేశం అంటే ఏంటి, మోహన్ భాగవత్జీ చాలా క్లారిటీగా చెప్పారు. ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్కి ప్రయారిటీ ఉన్నటువంటి హిందూ దేశాన్ని మేము కోరుకుంటున్నాం. హిందూ అంటే బయట దేశం నుంచి వచ్చినటువంటి పదం కాదు, అదొక జీవన విధానం. ఓకే, అయితే మీరు చంద్రాయణ గుట్టలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. అంటే మీ స్వస్థలమేమో ఆదిలాబాద్ జిల్లా అని తెలిసింది. అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చంద్రాయణ గుట్టలని పోటీ చేయాల్సిన అవసరం ఏమున్నది అసలు ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2018లో నేను అప్పుడే బీజేపీలో జాయిన్ అయినాను. అప్పుడే నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. చీకటి ఎక్కడ ఉంటుందో వెలుతురు అక్కడే అవసరం అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అరాచకాలు, మీరు ఓల్డ్ సిటీ అంటే టెర్రరిస్ట్ అడ్డాని, కొంతమంది దీన్ని ఒక రకంగా ఇది అంత ఇల్లీగల్ పనులకు ఒక అడ్డాని, లేదా దుబాయ్ షేకులు ఇక్కడ నుంచి అమ్మాయిలను కొనుక్కొని పోతామని, అతి క్రైమ్, ఇవన్నీ సమస్యలు. వాటి గురించి నేను స్టడీ చేసిన తర్వాత ఖచ్చితంగా నేను ఇక్కడ నుంచి పోటీ చేయాలి, ఇక్కడ నిలబడాలి.
ప్రజలు తప్పకుండా ఒకరోజు ఒకరు సత్యాన్ని గుర్తిస్తారు అనే కాన్సెప్ట్తో నేను ఈ ప్లేస్ని ఎంచుకోవడం జరిగింది. ఇంకొక కారణం కూడా ఏముంది చంద్రయాన్ గుట్ట ఎంచుకోవడానికంటే, భారతీయ ముస్లిమ్స్ అందరూ ఈ భారతీయ కల్చర్ని కానీ లేదా భారతీయతని కానీ వ్యతిరేకించారు. కొంతమంది వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం అట్లా చేసుకుంటారు. ముస్లిమ్స్ అందరికి కాదు, ఈ దేశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ ఈ దేశాన్నే ప్రేమిస్తారు అనే ప్రూవ్ చేయడానికి. మీరు ఒకటి గమనించి ఉండొచ్చు, ఐఎస్ఐ లాంటి జైషే మొహమ్మద్ లాంటి ఇంటర్నేషనల్ ఏదైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వీళ్ళ యొక్క స్పీచ్లతో ప్రపంచవ్యాప్తంగా ముస్లిం యూత్ ప్రభావితమై వెళ్ళిపోయారు జిహాద్ అనే పేరుతో. కానీ మన భారతదేశం ముస్లిమ్స్ యువత వెళ్ళలేదు. ఎక్కడో 1-2 కేసు మనకు ఓల్డ్ సిటీలో దొరుకుతాయి తప్ప మనకు భారతీయ సమాజం ఈ భారతదేశాన్ని ప్రేమిస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి స్వతంత్రాలు ఎవరికీ ఎక్కడ లేదు, ఏ మతమైనా అది ఏ కులమైనా. అయితే మీరు 2018లో ప్రచారం చేస్తున్నప్పుడు పాత బస్తీని మార్చాలి, ఇక్కడ యువతకు సాఫ్ట్వేర్ జాబులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళు ఎంటర్ప్రెనర్స్గా తయారు కావాలంటే ఇక్కడ ఖచ్చితంగా అవకాశాలు రావాలంటే వాళ్ళను ఓవైసీలను ఓడించాలి అని చెప్పేసి మీరు ఒక నినాదాన్ని తీసుకున్నారు. ఇక్కడ అంటే చాలా వరకు చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది దాని మీద. పాత బస్సులు కూడా చాలామంది మీకు దాదాపు 2వ స్థానం కూడా మీకు ఇచ్చారు. అంటే ఇక్కడ పాత బస్సులు మీరు అనుకున్నటువంటి అభివృద్ధి కానీ ఇక్కడ యువత అవకాశాలు లేవని మీరు భావిస్తున్నారు అసలు? ఖచ్చితంగా అండి, భావించడానికి ఏముంది, మీకు కనిపిస్తూనే ఉంది. పురాణపూర్ కంటే అటు డాలప్డ్ ఏరియా, మీరు ఓన్లీ సెంటర్లో ఓల్డ్ సిటీ మధ్యలోనే ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఓవైసీ బ్రదర్స్ వాళ్ళ అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా 5 టర్మ్ ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ఇప్పటి వరకు ముస్లిం యువతకు ఆయన ఎందుకు కేవలం ముస్లిమ్స్ గురించి మాట్లాడతారు కదా ఆయన, మరి ముస్లిం యువతనే ఆయన ఎందుకు డెవలప్ చేయలేకపోయిండు? ఎంతమంది ముస్లిమ్స్లకు ఎంప్లాయ్మెంట్ కల్పించగలిగిండు? ఎంతమంది ఆయన ఓవైసీ హాస్పిటల్ ఉంది కదా, ఎంతమంది పేద ముస్లిమ్స్లకు వాళ్ళు సీట్లు ఇస్తున్నారు? సరే మీరు ఆ సీట్లు వాళ్ళ ఓవైసీ హాస్పిటల్ సీట్లు లక్షలలో కోట్లలో అమ్ముకుంటారు, మరి పేద ముస్లిమ్స్ విద్యార్థులకు ఇచ్చి మీరు ముస్లిమ్స్లకు ఒక మంచి డాక్టర్స్, ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఒక లాయర్స్, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు కదా. ఓల్డ్ సిటీని మొత్తం ఎడ్యుకేషన్ నుంచి దూరం పెట్టిండ్రు. ఎంప్లాయ్మెంట్ అంటే బ్యాంకులు ఇక్కడ ఏర్పడకుండా చేసిండ్రు. ఇక్కడ మెట్రో ట్రైన్ రాకుండా ఇన్ని రోజులు ఆపినటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ. సో ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి సమయం వస్తుంది, తప్పకుండా వారికి ఒకరోజు ప్రజలే సమాధానం చెప్తారని నేను. అంటే వాళ్ళు గత 40-50 సంవత్సరాలు వాళ్ళు గెలుస్తూనే వస్తున్నారు. అంటే అభివృద్ధి లేకపోతే ప్రజలు ఎట్లా ఓట్లేస్తారు అనుకుంటున్నారు మీరు? చూడండి, వాస్తవానికి ఇక్కడ జరిగేది వేరు. చాలామంది ఇదే భావిస్తారు, నిజంగానే వయసు వాళ్ళు పని చేయకుండా అభివృద్ధి చేయకుంటే వాళ్ళు ఎట్లా గెలుస్తున్నారని. మీరు ఒకటి విషయం గమనించండి, లేదా మీరు ఎలక్షన్ రోజు వచ్చి చూడండి, నేను స్వయంగా చూశాను. ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే డూప్లికేట్ ఓట్ల దందా పెద్ద ఉంటుంది. రోహింగ్యాస్ బ్యాచ్లను వాళ్ళు తీసుకొస్తారు. మన హోమ్ మినిస్టర్ గారు మహమూద్ అలీ గారు కూడా కరోనా కాలంలో వాళ్ళకు వెళ్ళి రేషన్స్ సరుకులు అందించడం అవన్నీ చూసుకుంటారు, పోషిస్తుంటారు అన్నట్టు. ఆ బ్యాచ్ వాళ్ళది ఇప్పుడు రాదు, జస్ట్ ఎలక్షన్స్ లో దిగుతారు వాళ్ళు. 3 తర్వాత 3 to 5 ఈ మధ్యనే పనిచేస్తారు వాళ్ళు. పోతారు, మొత్తం బూత్ క్యాప్చర్ చేసుకుంటారు. పోలీసులు ఏం చేయరు, ఎవడు ఏం చేయరు, బస్ వాళ్ళకి ఇష్టం ఉన్నంత గుద్దుకుంటారు. అన్ని సెంటర్లలో వస్తారు, వాళ్ళకి ఓటు శాతం అది పెరుగుతారు. రెండో విషయం, నేను ఇక్కడ పోటీ చేయకముందు గతంలో పోటీ చేసినప్పుడు బీజేపీకి 5,000 ఉండే. నేను పోటీ చేసినప్పుడు ఒక 17,000 ఓటింగ్ బీజేపీ ఓటింగ్ జరిగింది. మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లో 23,000 ఓట్లు వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ కార్పొరేట్ ఎలక్షన్స్లో మా ఓటింగ్ శాతం మా ఓట్లు 30,000 దాటినాయి. అంటే మేము ఇంప్రూవ్ అవుతున్నట్టు కదా. రాబోయే కాలంలో ఇప్పుడు 30,000 వచ్చినాయి మా కార్పొరేట్ ఎలక్షన్స్లో. ఫ్యూచర్లో ఇంకా 30,000 ఆడేది. నెక్స్ట్ 2023లో ఖచ్చితంగా మేము గెలుస్తాము. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే మేము ఒక బలమైన వ్యవస్థను తయారు చేస్తున్నాం. వాళ్ళు ఇన్ని రోజులు ఏం చేశారంటే ఒక రౌడీ బ్యాచ్ని పెట్టుకొని బూతులు క్యాప్చర్ చేసుకొని మనం అటువంటి పనులు చేయలేము కదా. మనం ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికమైన పనులు మనం చేయలేము కదా. కాకపోతే దురదృష్టకరం ఏంటంటే పోలీసులు పక్కనే ఉండి చూస్తుంటారు తమాషా. అంటే దీనికి ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉందని మీరు భావిస్తున్నారా? 100కు 100% ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే అక్బరుద్దీన్ లాస్ట్ టైమే ఓడిపోయినారు. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఓవైసీ కుటుంబం కావచ్చు, ఇటు కేసీఆర్ కావచ్చు, వీళ్ళంతా ఒక గూటి పక్షులను మీరు భావించినట్టే. 100% వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా అట్లా చేస్తారండి. ఇప్పుడు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా కానివ్వండి, లేదా టీఆర్ఎస్ ఉన్నా, ఇంతకుముందు తెలుగుదేశం ఎవరు ఉన్నా సరే వీళ్ళు టైఅప్ అయిపోతారు.
వీరికి సమాధానం చెప్పేంత సత్తా ఎవరికైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. కాబట్టి జనాలు ప్రజలంతా గమనిస్తున్నారు. నెక్స్ట్ 2023లో బీజేపీకి అధికారంలో ఇస్తారు. బీజేపీ అధికారంలో వస్తే ఓల్డ్ సిటీ పరిస్థితి తప్పక 100% మారుతారు. అంటే అప్పుడు భారతీయ జనతా పార్టీ అక్బరుద్దీన్ ఓవైసీ చేతిలో ఉండదని మేము ప్రగాఢంగా చెప్పగలుగుతారా? 100% వారి చేతికి మేము పోయే ప్రసక్తి లేదు. వాళ్ళు దేశాన్ని విభజించేటువంటి ఐడియాలజీ, మేము ఈ దేశం కోసం ఆ సిద్ధాంతాన్ని కూడా పక్కకు పెట్టేటువంటి భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కేవలం మోడీ వల్లనో లేదా కేవలం అమిత్ షా వల్లనో లేకుంటే సంజయ్ అన్న వల్లనో షైజాది వల్లనో కాదు. భారతీయ జనతా పార్టీ అయితే ఈ దేశం కోసం, దేశ ఐక్యత కోసం, ఈ దేశ రక్షణ కోసం అవసరమైతే మా పార్టీ సిద్ధాంతాన్ని కూడా పక్కకు పెట్టే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం మా పార్టీని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. అయితే గతంలో మీ అపోనెంట్ ఎవరైతే ఉన్నారో అక్బరుద్దీన్ ఓవైసీ గారు హిందువులపై చాలా కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేశారు. గతం నిర్మల్లో కూడా ఒక 5 నిమిషాలు పోలీస్ డిపార్ట్మెంట్ పక్కగా జరిగితే మేము 100 కోట్ల హిందువులను మేము అంతం చేస్తామని చెప్పేసి కూడా చాలా బహిరంగమైనటువంటి ప్రకటన చేశారు. చాలా పెద్ద ఇష్యూ అయింది కూడా. దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే చూడండి, రాజకీయ పార్టీలు ఎవరైనా సరే వాళ్ళ అవసరాల కోసం ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళ యొక్క అమౌంట్ బ్యాంకును పెంచుకోవాలనుకుంటారు. ఇదే అక్బరుద్దీన్ ఓవైసీ మొన్న బోనాల పండుగకు ఇక్కడ అమ్మవారి మహంకాళి టెంపుల్ కోసము 7 కోట్లు ఇవ్వండి, 2 కోట్లు మస్జిద్కి ఇవ్వండి, 5 కోట్లు మా లాల్ దర్వాజా అమ్మవారికి ఇవ్వండి అని డిమాండ్ అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యక్తి ఇదే అక్బరుద్దీన్ ఓవైసీ. శివరాత్రికి ఆ నైట్ అంతా వాళ్ళు జాగరణ చేస్తారు, మార్నింగ్ హాలిడే ఇవ్వాలని మాట్లాడినటువంటి వ్యక్తి ఇదే అక్బరుద్దీన్ ఓవైసీ. అయితే ప్రజలు ఏం గమనించాలి ఒకటి నిశ్చితంగా అంటే, ఎవరైనా సరే మతం పేరుతో ఎవరైనా రెచ్చగొడుతున్నారంటే అది వాళ్ళ స్వార్థం అనే విషయాన్ని మనం అందరం గమనించాలి. కాబట్టి వాళ్ళ అవసరం కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. ఈరోజు హిందుత్వాన్ని వ్యతిరేకించి వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఇస్లాం కూడా వ్యతిరేకులే. ఎందుకంటే ఇస్లాంలో వడ్డీ వ్యాపారం లేదు, ఇస్లాంలో వడ్డీ వ్యాపారం చేయకూడదు, ల్యాండ్ గ్రాబింగ్ చేస్తారు మొత్తం. వాళ్ళు అంతా చేసేది ఇల్లీగల్ పనులే కదా, మరి వాళ్ళు ఇస్లాంకి కూడా వ్యతిరేకమే కదా. ప్రజలు సత్యాన్ని గమనించాలి. వాళ్ళు ముస్లిం సమాజానికి ఏం చేశారు అనేది ప్రజలు ఎప్పుడైతే గమనించగలుగుతారో అప్పుడు తప్పకుండా ఒక రోజు వస్తుంది, ఒక తీర్పు ఇస్తారు ప్రజలు. అప్పుడు ఎవరు ఏం చేయలేరు. గత 40-50 సంవత్సరాలుగా పాతకం పోయినటువంటి ఈ ఓవైసీ ఎంఐఎం కావచ్చు, వాటికి సంబంధించినటువంటి వాళ్ళ ప్రెసిడెంట్ ఓవైసీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎదుర్కొనేటువంటి దమ్ము షహజాదికి ఉందా? 100% ఉందనే నేను మీ ముందర కూర్చున్నాను ఈరోజు. ఒకప్పుడు బీజేపీ కార్యకర్తలు మీరు ఇప్పుడు కూడా గమనించండి, నేను రోజు మార్నింగ్ మీరు ఎప్పుడైనా సడన్గా నేనంటే నా గొప్పతనం కోసం చెప్పుకోవట్లే, మీరు ఎప్పుడైనా వచ్చి చూడండి 6:30 and 7 అయిందంటే నేను గల్లీలలో తిరుగుతా. ఎందుకు తిరుగుతా అంటే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, నేను పార్షాలిటీ చూపెట్టకూడదు అంట. ఈవెన్ నేను మొన్న అది ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా ఈవెన్ ఫుడ్ సప్లైలో కూడా ఒక వర్గానికి ఏమో సెపరేట్, ఇంకొక వర్గానికి ఏమో మొత్తం పట్టించుకోకపోవడం లాంటివి చేసిండ్రు. ఇప్పటికీ కూడా బీజేపీ కార్యకర్త ఇంటి ముందర ఉడవరు, బీజేపీ కార్యకర్త ఉంటే అక్కడ నుండి డ్రైనేజీ సిస్టమ్ క్లీన్ చేయరు. ఇప్పటికీ కూడా ఈ వివక్షత కొనసాగుతుంది. అంటే ఈ రోజు కూడా ఇన్ని అవమానాలు, ఇన్ని కష్టాలు తట్టుకొని కూడా ఓల్డ్ సిటీలో ఉంటున్నారు అంటే వీళ్ళంతా ఖచ్చితంగా అది మా కార్యకర్తలు యొక్క కష్టం, మా కార్యకర్తలు. అందుకే నేను వాళ్ళందరికీ సపోర్ట్గా ఉండాలనేసి నేను ఎప్పుడు మార్నింగ్ వెళ్ళిన వెంటనే వెళ్తుంటాం అందరు కార్యకర్తలకు మార్నింగ్ వెళ్ళి అది గలీలో ఏం సమస్యలు ఉన్నాయనేది మేము తెలుసుకుంటున్నాం. భవిష్యత్తులో రాబోయే కాలంలో ఈ వ్యవస్థ అనేది తప్పకుండా మారుతుంది. చంద్రాయన్ గుట్టలో బయట కార్యకర్తలుగా పార్టీకి నిలబడడం వేరు, కానీ ఈ ఓల్డ్ సిటీలో స్పెసిఫిక్గా చంద్రాయన్ గుట్టలో నిలబడడం అనేది చాలా కష్టం. అది నేను స్వయంగా కూడా చూస్తున్నాను. మామూలు కార్యకర్తగా ఉండడం ఇంటిపైకి దాడికి వస్తారు, లేకుంటే వారికి ఏదో విధంగా ఇబ్బంది పెడతారు. బీజేపీలో ఉన్నారంటేనే ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతుంటారు. కానీ అన్ని ఇబ్బందులను ఎదుర్కొని నిలబడేటువంటి దమ్ము, ధైర్యం, శక్తి ఎవరికైనా ఉందంటే అది కేవలం బీజేపీ కార్యకర్తకు ఉందనేది నేను స్పష్టంగా చెప్తున్నాను. ఈరోజు మీరు చూస్తారు, ఒక మీటింగ్కి వెళ్ళాలంటే బిర్యానీ పొట్లు కానివ్వండి, ఒక బాటిల్ కానివ్వండి ఇవ్వదంటే ఏ మీటింగ్లకు పోరు. కానీ బీజేపీ కార్యకర్త వాళ్ళ ఖర్చులతో పార్టీ నుంచి రూపాయి ఆశించకుండా పార్టీ ఇయ్యదు కూడా. అటువంటి స్వయంగా చేస్తున్నటువంటి కార్యకర్తలు మీకు భారతీయ జనతా పార్టీలో తప్ప మీకు ఎంత డబ్బు పెట్టినా బయట ఏ పార్టీకి కూడా దొరకదు. అంటే ఇప్పటిదాకా మీరు చెప్పారు ఇంట్లో మేము భారతీయ జనతా పార్టీలో ఉంటే మా కార్యకర్తలపై కొన్నిసార్లు దాడులు జరిని చెప్పేసి అన్నారు. అట్లాంటి దాడులు మీ మీద ఏమైనా జరిగినా ఎప్పుడైనా?
కొంతమంది ఇట్లా ఫోన్లు చేస్తారు. సో నేనేమైతే భయపడాను కదా. మనం ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్న ఏం చేస్తారు, దాడి చేస్తారు, చంపేస్తారు. అంతకంటే ఏం జరుగుతుంది? నేను చనిపోతే నాలాగా మార్పును కోరుకునే వాళ్ళు, అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఇంకొకరు పెడతారు. అది అనేది విషయం కాదు. నేను దేనికి భయపడను. చెప్తారు. అప్పుడు కూడా ఎలక్షన్స్లో చాలా థ్రెట్స్ వచ్చినాయి. అందుకే గవర్నమెంట్ గన్మెన్స్లను ఇచ్చింది. నేను అవసరం లేదు. ఇప్పుడు కూడా నేను నిర్భయంగా తిరుగుతా. ఏం జరుగుతుందో చూసుకుందాం. నా పార్టీ కోసం నేను నిలబడిన ఈ దేహం ఉండే వరకు షహజాది పనిచేస్తే కేవలం బీజేపీకి పనిచేస్తుంది అనే విషయాన్ని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. అంటే ఒకవేళ ఓవైసీ బ్రదర్స్ ఇంకా మీకు ఏమైనా ప్రలోభాలు కానీ ఎమ్మెల్యే టికెట్ లాంటివి ఇస్తే ఒకవేళ వాళ్ళు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, వాళ్ళ పార్టీకి అధ్యక్షురాలు చేస్తా అన్నా సరే అసలు చెప్పుతో సమానంగా చూస్తాం మేము వాళ్ళ పార్టీకి. మా పార్టీ నైతిక విలువలతో కూడుకున్న పార్టీ, మా పార్టీ ఈ దేశాన్ని సంరక్షణను కోరుకునే పార్టీ, మా పార్టీ ఈ దేశం అభివృద్ధి చెందాలనుకునేటువంటి పార్టీ. నేను ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీ. అయితే మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి కావచ్చు, ఈ కార్యక్రమాలు కావచ్చు, ఎందుకంటే మీరు ఒంటరిగానే ఇంతకుముందు చెప్పినట్టు గన్మెన్ లేకుండా ఇంత క్లిష్టమైనటువంటి ఒక ప్లేస్లో మీరు తిరుగుతున్నారు, గన్మెన్ కూడా లేరంటున్నారు. అయినప్పటికీ కూడా మీకు మీ భారతీయ జనతా పార్టీ నుండి ఎలాంటి మద్దతు ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం? చూడండి, నాట్ ఓన్లీ తిరగడం, నేను ఓల్డ్ సిటీలో తిరగడమే కాదు, ఓల్డ్ సిటీలోనే ఉంటున్నా. ఓల్డ్ సిటీలోనే ఇక్కడే ఉండి ఇక్కడే వర్క్ చేస్తున్నా. నాకు బీజేపీ మా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ అన్న గారి పూర్తి మద్దతు ఉంది. రాష్ట్ర బీజేపీ నాయకత్వం పూర్తి మద్దతు ఉంది. అదేవిధంగా నాకు సెంట్రల్ నాయకత్వం కూడా, నాకు సెంట్రల్ కూడా పూర్తి సపోర్ట్ ఉంది. సెంట్రల్ నుంచి కూడా ఓకే, వాళ్ళ నుంచి పూర్తి మద్దతు ఉంది కాబట్టి మీరు స్వేచ్ఛగా ఇక్కడ తిరగలుగుతున్నారు. అంటే మేము ఒక సిద్ధాంతాన్ని ఒకసారి కమిట్మెంట్ అయితే దాన్ని వదులుకోము దేనికోసం. ఎందుకంటే మీకు ఉదాహరణగా చెప్తాను, నేను ఏబీపీలో పనిచేసి వచ్చాను. నక్సలైట్ల తూటాలకు ఎందరో మంది విద్యార్థులు బలిదానం తమ ప్రాణాన్ని వదిలేసినటువంటి సంస్థలు పనిచేసి నేను వచ్చాను. మీరు ఉస్మానియా యూనివర్సిటీలో కానివ్వండి, మీరు కాకతీయ యూనివర్సిటీలో చాలామంది స్టూడెంట్స్ నక్సలైట్స్ చంపేసినా సరే ఏబీపీ జెండాను వదలలే. అటువంటి ఆర్గనైజేషన్లో పనిచేసిన నేను మరణం అనేది మాకు ఒక విషయం కాదు, కానీ మేము బతికినంత వరకు మా దేశం కోసం పనిచేస్తాం, అంతే మా కాన్సెప్ట్. అంటే మీ పైన ఆర్ఎస్ఎస్ ప్రభావం ఏమైనా ఉందా? ఆర్ఎస్ఎస్ది అట్లా ఏం లేదు. చాలా మంది అనుకుంటారు అట్లా, కానీ అట్లా ఏం లేదు. ఏదో ఆర్ఎస్ఎస్ అంటే నేను ఒక ఏమంటారు అంటే అది ఆర్ఎస్ఎస్ ఆలోచన అయినా మీదైనా నాదైనా ఈ దేశం అభివృద్ధి కోరుకునేవారు, ఈ దేశం అఖండ భారతం కావాలని కోరుకునేవాళ్ళు, ఈ దేశంలో అందరు సుఖ సంపదలతో ఉండేవాళ్ళు, ఈ దేశం పేరు తమ ప్రౌడ్గా చెప్పుకోవాలనుకొని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మనము ఒకటే. నాట్ ఓన్లీ ఆర్ఎస్ఎస్, నేను ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడలేదు, కానీ జాతీయ భావం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే నాకు ఆదర్శం. మీరైనా సరే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈరోజు దేశాన్ని సమర్థిస్తున్నట్టు మాట్లాడితే తప్పకుండా వాళ్ళని కూడా సమర్థిస్తాను, కానీ ఈ దేశాన్ని వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరికీ నేను వ్యతిరేకం. అయితే భారతీయ జనతా పార్టీ మీద ఒక ఆరోపణ ఉంది. ఎక్కడైతే బీజేపీ పోటీ చేసిన సమయంలో అక్కడ ఎంఐఎంను కూడా ఆపోజిట్ పోటీ చేసి అక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టారని ఒక ఆరోపణ భారతీయ జనతా పార్టీ ఉంది. అదేవిధంగా బీజేపీకి బీ టీం ఎంఐఎం అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దానిపైన మీరేమంటారు అసలు? అది వాస్తవం అయితే భారతీయ జనతా పార్టీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఇక్కడ ఓవైసీ పైన నిలబెట్టేది కాదు కదా. అది ప్రజలు అట్లా కొంతమంది అట్లా భావిస్తారు, అది వాస్తవం కాదు. బీజేపీ ఎప్పుడు ఎంఐఎంకి సపోర్ట్ ఇవ్వదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అటల్ బిహారీ ఇప్పుడే కాదు, మోడీ వచ్చినప్పటి నుంచి పార్టీకి ఇంత ప్రభావం పెరిగింది, కానీ అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పటి నుంచి కూడా మేము సత్తాను వదిలేస్తాం కానీ మా సిద్ధాంతాన్ని వదలమని చెప్పినటువంటి పార్టీ మా పార్టీ. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఎంఐఎం మేము ఒకే గూటి పక్షులు కాము, ఎన్నాటికి కాలేము కూడా. ఓకే, అయితే ఓవైసీ బ్రదర్స్ పలుమార్లు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా మా చెప్పు చేతులను పనిచేస్తారు, వాళ్ళు మా కాళ్ళ కింద పనిచేస్తారని చెప్పేసి రీసెంట్ మన జిహెచ్ఎంసీ ఎలక్షన్ ముందు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన మీరేమంటారు అసలు? అందుకే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీకి 2023లో అధికారం ఇవ్వండి, ఓవైసీ బ్రదర్స్ మా చెప్పు చేతల్లో వాళ్ళు ఉంటారు అనేది నేను చెప్తున్నా. బీజేపీ చెప్పు చేతల్లో అప్పుడు ఓవైసీ బ్రదర్స్ ఉంటారు, కాబట్టి అప్పుడు ఓల్డ్ సిటీని మనం అభివృద్ధి చేయొచ్చు. అంటే ఓల్డ్ సిటీని అభివృద్ధి అంటే ఎట్లా, ఏ విధంగా అభివృద్ధి చేద్దామని మీ ప్రణాళిక ఏంటి అసలు? చూడండి, ఓల్డ్ సిటీలో మనం కేవలం ఇట్లా మాట్లాడకుండా ఒకసారి గ్రౌండ్ లెవెల్ వెళ్ళి చూస్తే మనకు వాస్తవాలు ఏమో అర్థమవుతుంది. అంటే ఎడ్యుకేషన్ తక్కువ ఉంది. ఫస్ట్
ఈ దేశానికి ఎడ్యుకేషన్ లేని వ్యక్తికి మనం ఎంత వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇచ్చినా వాళ్ళు స్వయంగా నిలబడలేరు. కాబట్టి ఫస్ట్ ఎడ్యుకేషన్కి నేను ప్రయారిటీ ఇస్తాను. ఫస్ట్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అనేది రావాలి. మహిళా సాధికారత అనేది ఏదైతే మనం అంటామో దాన్ని మహిళలు ఎడ్యుకేట్ కావాలి, లేదా స్వయం వృత్తి వాళ్ళు ఏదైనా చేపట్టగలగాలి. అటువంటి వాళ్ళను మెల్లమెల్లగా చేస్తే డెఫినెట్లీ ఇప్పుడు ఓల్డ్ సిటీలో పరిస్థితి ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఎమ్మెల్యేగా వాళ్ళ ఎంపీనే ఉన్నారు హైదరాబాద్కి, అండ్ ఇక్కడ కూడా వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నారు. కాబట్టి వాళ్ళు అనుకుంటే ఇది పెద్ద విషయం కాదు అభివృద్ధి చేయాలని, వాళ్ళు కావాలని చేస్తలేరు. ఆ విషయం అందరికీ తెలుసు. ఈరోజు మన దగ్గర స్కూల్స్ కానీ మంచి ఎడ్యుకేషన్స్ లేదు ఓల్డ్ సిటీలో, అండ్ ఇక్కడ సరైన వ్యవస్థ ఉండదు, సరైన రోడ్లు ఉండవు. కాబట్టి బీజేపీ వస్తే ఖచ్చితంగా ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ పాలిటిక్స్ చేస్తుంది బీజేపీ. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా బీజేపీ వస్తే మేము అభివృద్ధి చేస్తాం. అంటే ప్రస్తుతం ఎందుకు కేంద్ర ప్రభుత్వంలో కూడా అధికారులు ఉన్నప్పటికీ కూడా పాత బస్తీ కోసం కావచ్చు, మిగతా ఇక్కడ ఉన్న ముస్లిం సమాజం గురించి భారతీయ జనతా పార్టీ ఎందుకు కృషి చేయలేకపోతుంది? ఇప్పుడు కృషి చేస్తలేదని మీరు ఎట్లా అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒకటి మనకు కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు ఇక్కడ రోహింగ్యాలు ఉంటారు. ఒక 10,000 మంది రోహింగ్యాలు మా చంద్రయాన్ గుట్టలో కాన్స్టిట్యూయెన్సీలో, తర్వాత బాలాపూర్, ఈ రెండింటి మధ్య 10,000 మంది రోహింగ్యాస్ ఉంటారు. ఒకవేళ ఇది ఇన్ఫర్మేషన్ పిఎం ఆఫీస్ నుంచి మన హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారికి పిఎం ఆఫీస్ లెటర్ రాస్తే ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారని చెప్పమంటే ఇక్కడ ఎవరు లేరని ఆయన సమాధానం చెప్పారు. అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ ఓల్డ్ సిటీలని అభివృద్ధి చేయాలంటే రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలో ఉండాలి. ఇప్పుడు శాంతి భద్రతల విషయం అని రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది రాజ్యాంగం ప్రకారం. కాబట్టి కేంద్రం డైరెక్ట్ తన చేతిలోకి తీసుకోలేదు. కాకపోతే భవిష్యత్తులో రాబోయే కాలంలో ఇక్కడ జరుగుతున్నటువంటి, ఇప్పుడు మొన్న రీసెంట్లీగా మనం ఫలక్నుమాలో 10,000 టన్నుల ఏదో బాంబులు దొరికినాయి అన్నట్టు సమాచారం కూడా వచ్చింది. సో ఇదంతా ఇల్లీగల్ పని జరుగుతుంది. అసలు రోహింగ్యాల గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మీరేమో ఇక్కడ ఓన్లీ చాంద్రాయన్ గుట్టలనే 10,000 కుటుంబాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. అసలు రోహింగ్యాల గురించి అసలు ఏంటి, వాళ్ళని వ్యతిరేకించగల కారణాలు ఏంటి అసలు? చూడండి, రోహింగ్యా అనేది వాస్తవానికి వాళ్ళు ముస్లిమ్స్ కూడా కాదు, కానీ ముస్లిమ్స్ అని వీళ్ళు చెప్తున్నారు. మయన్మార్ బౌద్ధిజాన్ని ఫాలో అయ్యేటువంటి కంట్రీ. బౌద్ధిజం అంటే హిందూయిజంలో ఒక భాగం, కానీ ఇక్కడున్న ఈ ఐడియాలజీ కంటే ఇంకా శాంతిపూర్వకమైన ఐడియాలజీ ఉంటుంది వాళ్ళది. బౌద్ధిజం అంటే పూర్తిగా పీస్నే నమ్ముతారు బౌద్ధిజం అనేది. అటువంటి కంట్రీలో అక్కడ ఉన్నటువంటి బౌద్ధ భిక్షులు చిన్న చిన్న పిల్లలకు ఊచకోత కోసిండ్రు. ఎందుకు కోసిండ్రు అంటే, ఎప్పుడో వాళ్ళ దగ్గర శరణార్థులుగా వచ్చినటువంటి ఈ రోహింగ్యాలు ఈరోజు వాళ్ళకి ఊచకోత కోసిండ్రు అక్కడ ఉన్న బౌద్ధిస్టులకు. సో అక్కడ నుంచి వాళ్ళని వెళ్ళగొడితే అక్కడ పాకిస్తాన్ ఉంది మధ్యలో, మళ్ళీ బంగ్లాదేశ్ కలుస్తుంది, అటు అత్యధికంగా ప్రపంచంలోనే అభివృద్ధి చెందినటువంటి సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళని ఎందుకు రాణిస్తలేరు? కేవలం భారతదేశంలోనే ఎందుకు రాణిస్తారు? ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకు ఓటు బ్యాంకులను మార్చుకోవడం కోసం వాళ్ళని ఫేస్బుక్గా పర్టికులర్గా చేస్తారు. ఎక్కడో వాళ్ళు మయన్మార్ నుంచి అక్కడ జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ అవన్నీ దాటుకొని డైరెక్ట్ హైదరాబాద్కి ఎట్లా వస్తారండి? ఇక్కడ వాళ్ళు బ్రోకర్స్ లేకపోతే, వాళ్ళని ఫేస్బుక్గా తెప్పియకపోతే వాళ్ళు అక్కడెక్కడో బార్డర్ పైన ఉండాలి కదా. ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం కూడా ఒకవేళ ఇప్పుడు మీ మతం అనే పేరుతో నేను మిమ్మల్ని హింసించి ఈ దేశంలో మిమ్మల్ని ఉండనీయకపోతే మీరేం చేయాలి? 2 దేశాలకు మధ్య ఉన్నటువంటి బోర్డర్లో ఉండాలి ఇంటర్నేషనల్ లా ప్రకారం. కానీ అలా కాకుండా వీళ్ళు పూర్తిగా వచ్చేస్తున్నారు. అది కాకుండా అక్కడెక్కడో బోర్డర్ పైన ఉండలేరు, దేశానికి డైరెక్ట్ లోపలికి వచ్చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరం. ఇది మతంతో జోడించి దీన్ని చూడకూడదు. రోహింగ్యాస్ అనేది చాలా డిఫరెంట్ ఐడియాలజీ ఉంటుంది. మీరు ఒకసారి మన ఇక్కడ రాజకీయ పార్టీలు మన క్రైమ్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో పోలీస్ డిపార్ట్మెంట్లో, వాళ్ళు కనుక నిజంగా వాళ్ళను పొలిటికల్ ఒత్తిడితో వాళ్ళ నిజాన్ని చెప్పనియారు. కానీ ఈ చైన్లు దొంగలించేది, మహిళలపై అత్యాచారం చేసేది, ఈ దొంగతనాలు చేసేది, చిన్న చిన్న మాటలకు హత్యలు చేసేది, చిన్న చిన్న విషయాలకు హత్యలు చేసేది. మన కాశ్మీర్లో ఒక టెర్రరిస్ట్ని పట్టుకుంటే కేవలం 5,000 ఇస్తారన్నారట. నేనైతే అది ఎంత ఫీల్ అయినా అంటే,
అంటే వాళ్ళు అటువంటి ఒక రకమైన డిఫరెంట్ ఐడియాలజీ ఉంటుంది, క్రూరత్వం ఉంటుంది. వాళ్ళకు మానవత్వం గురించి కాదు, అసలు వాళ్ళకి మనం షెల్టర్ ఇస్తే ఖచ్చితంగా రేపటి రోజు ఈ దేశానికి చాలా ప్రమాదకరం. వీళ్ళకి షెల్టర్ ఇచ్చినటువంటి జర్మనీ పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళు గుంపులుగా వెళ్తారు, రోడ్డు పైననే సరౌండింగ్ అవుతారు, ఎవరైనా ఒక లేడీని పట్టుకొని రేప్ చేస్తారు రోడ్డు పైన. అక్కడ ప్రభుత్వాలు కూడా ఏం చేయలేకపోయి తల పట్టుకుంటున్నాయి. వీళ్ళని రిటర్న్ పంపాలని ప్రతి ఒక్క దేశం ప్రయత్నిస్తుంది. కాబట్టి రోహింగ్యాలను భారతదేశం నుంచి ఎంత త్వరగా అయితే అంత త్వరగా వీళ్ళను వెళ్ళగొట్టాలి. ఇది దేశానికి దేశ శాంతి భద్రతలకు చాలా ప్రమాదకరం. ఇక్కడ ఉన్నటువంటి మన టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం, ఇక్కడ ఎంఐఎం కార్పొరేటర్స్ వాళ్ళను స్పెసిఫిక్గా తెస్తారు, వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తారు, వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తారు, గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క ఫెసిలిటీస్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. వీళ్ళే రేపటి రోజు తిరగబడి ఈరోజు మయన్మార్లో జరిగింది, హైదరాబాద్లో జరగదని చెప్పడానికి ప్రభుత్వం ఏమైనా హామీ ఇస్తుందా? ఈరోజు చిన్న ఫ్లడ్ వస్తేనే తన ప్రగతి భవనం వదిలి బయటకు రానినటువంటి ముఖ్యమంత్రి, ఒక ఫ్లడ్ వస్తేనే హైదరాబాద్ ప్రజలకు కాపాడలేనటువంటి ముఖ్యమంత్రి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము. ఒకవేళ రోహింగ్యాలు కనుక వాళ్ళకు ఒక ఎట్లా అంటే వాళ్ళకి ఒక అన్సేఫ్ ఫీలింగ్ ఉంటుంది, మేము బయట దేశం నుంచి వచ్చినాము, లేదా ఇక్కడ వేరే మతాల వాళ్ళు మామూలుగా ఎట్లా అనుకుంటున్నాం, వాళ్ళు ఏదో ఊహించుకుంటారు. వాస్తవానికి ఇక్కడ అందరూ శాంతియుతులే, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా శాంతి స్వభావం కలిగినటువంటి వారే. కానీ ఇటువంటి కొంతమంది ముస్లిమ్స్ వల్ల, లేదా వాళ్ళు ఫేస్బుక్గా వాళ్ళకంటే మతం లేదు ముస్లిమ్స్ అని వాళ్ళు ఇంటర్నేషనల్గా చెప్తున్నారు, కానీ వాళ్ళు ముస్లిమ్స్ కూడా కాదంటారు కొందరు, ఏదో తెగ వాళ్ళది ఫేస్బుక్ డిఫరెంట్ ఐడియాలజీ అని చెప్తారు. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు కరోనా కాలంలో ఇదే మహమూద్ అలీ గారు ఇక్కడ మా చంద్రయాన్ గుట్టలో బాలాపూర్ అండ్ చంద్రయాన్ గుట్ట ఒక పెద్ద ఫుట్బాల్ టీం ఉంది, వాళ్ళకు డైలీ ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తారు. ఈ ఫుట్బాల్ టీం ఇంటర్నేషనల్లో ఆడుతుంది. ఈ మార్చ్లో జరగబోయే ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టీంలో ఇంతకుముందు న్యూస్ వార్తాపత్రికలోనే వచ్చింది, వీళ్ళు రాబోయే ఇంటర్నేషనల్స్లో ఆడుతున్నారంటే. అంటే మరి వీళ్ళు AK-47 ఎందుకు, శరణార్థులుగా వచ్చినటువంటి వారికి AK-47 ఎందుకు, వాళ్ళకు వెపన్స్ వాళ్ళకు ఎందుకు అంటే ఏదో ఒక సమయంలో వీళ్ళకు ఉంచుకొని పోషించి ఒక రకమైన ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు పైన ఊచకోత కొయ్యాలనే ఉద్దేశంతో కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళను పెంచి పోషిస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరు గమనించాలి, మీ స్వార్థం మీ రాజకీయం ఎంతైనా ఉండొచ్చు, కానీ దేశాన్ని పనంగా పెట్టద్దు, ప్రజల యొక్క జీవితాన్ని పనంగా పెట్టద్దు అనేది నేను చెప్తున్నాను. భవిష్యత్తులో రాబోయే కాలంలో భాజపా గారికి అధికారంలో వస్తే రోహింగ్యాలను తప్పకుండా మేము బయటకి పంపిస్తాము. అందుకే NRC కానివ్వండి, CAA కానీ దీనికి తీసుకురావడం వెనుకల ఉద్దేశం ఇదే. అయితే ఈ రోహింగ్యాలకు పూర్తి స్థాయి మద్దతు టీఆర్ఎస్ మరియు ఎంఐఎం ఇస్తుందని మీరు అనుకుంటున్నారా? 100% ఉంది. కాబట్టి నా కాన్స్టిట్యూయెన్సీలో 10,000 మంది ఉన్నారు. ఇంకా లెక్కలోకి ఇది అధికారికంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం మన మహమ్మద్ అలీ గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే ఇది నేను చెప్తున్న 10,000, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. కానీ ఇది దేశానికి చాలా ప్రమాదకరమైన విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. దీనికి మతానితో సంబంధం లేదు. రోహింగ్యాలు వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ యొక్క అవకాశం, వాళ్ళని ఇప్పుడు ముస్లిం కోటలోనే పరిగణిస్తారు కదా, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ముస్లింకి అవకాశం దొరకకుండా బయట నుంచి వచ్చిన వాడికి దొరుకుతే ఇక్కడ ముస్లిమ్స్లకి లాస్ కదా. కాబట్టి ముస్లిం సమాజం కూడా అది గమనించాలి. ఓకే. అయితే గతంలో కేసీఆర్ గారు ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు, కానీ ఇప్పటివరకు అది అమలు లేదు, కనీసం చర్చ కూడా ఇక్కడ జరగలేదు. దానిపైన మీ కామెంట్ ఏంటి? చూడండి, కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఏం హామీ అమలు పరిచారో ఫస్ట్ నాకు అది చెప్పండి. నిరుద్యులకు ఉద్యోగ భృతి ఇస్తున్నారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, దళితుడినే ముఖ్యమంత్రి చేస్తా లేకుంటే నా తల నరుక్కుంటా కానీ నా మాట తప్పనన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు, అన్నీ అన్నాడు, గంగలో కలిపిండు, పోయి ప్రగతి భవన్లో పండుకున్నాడు. ఈయన కేవలం మాటల గారిడి, కేవలం మాటలతో ప్రజలను భ్రమలో పెట్టి తన యొక్క రాజకీయ పంపం గడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు నంబర్ 1 అంటే అది మన కేసీఆర్ గారే. ఇంకా అబద్ధాల ముఖ్యమంత్రి అండ్ హామీలు ఇచ్చి అమలు పరిచని ముఖ్యమంత్రి ఎవరైనా అవార్డు ఇవ్వాలంటే ఫస్ట్ అవార్డు మన కేసీఆర్ గారికి ఇవ్వాలి. సో ఆయన చెప్పినటువంటి ఏ హామీ ఇంతవరకు అమలు కాలేదు. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మా పార్టీ అధికారంలో వస్తుంది, ఎందుకంటే ప్రజలు వీరు చేసే అరాచకాన్ని గమనించారు. అంటే మీరు అధికారంలోకి వస్తే ముస్లింలకి 12% రిజర్వేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? చూడండి, మా ఐడియాలజీ, మా బీజేపీ ఐడియాలజీ అండ్ బీజేపీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే
వ్యక్తికి కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో, లింగం పేరుతో, ప్రాంతం పేరుతో విభజించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను సేమ్ కాదండి. ఇప్పుడు నేను మీకంటే పూర్ ఉన్నా అంటే నాకు అవకాశం ఇవ్వాలి భారత రాజ్యాంగం ప్రకారం. లేదా నేను మీకంటే ఆర్థికంగా బాగున్నా కాబట్టి మీకు అవకాశం కల్పించాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ విజన్ ఒకటే, మేము కులంకి ప్రోత్సహించాము, మేము మతానికి ప్రోత్సహించాము. అందరు ఒకటే, ప్రతి భారతీయుల్లో ఉన్నటువంటి ఆత్మ ఒకటే నేను సిద్ధాంతాన్ని నమ్మటువంటి పార్టీ మా భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా మేము ఇప్పుడు ఇంత చెప్తున్నారు, భారతదేశ చరిత్రలో ఆర్థిక రంగానికి పూర్తి స్థాయి అంటే ఇందిరాగాంధీ గారు కొన్ని రోజులు ఆర్థిక శాఖను తన దగ్గర ఉంచుకున్నారు, కానీ పూర్తి స్థాయి మహిళా మంత్రిగా ఎవరైనా పెట్టలేదు. కేవలం భారతీయ జనతా పార్టీనే ఆ పని చేయగలిగింది. పూర్తి స్థాయి రక్షణ శాఖ మంత్రిగా ఒక మహిళ చేసింది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ భేదం ఉండదు. ఈ అవకాశం లేని వాడికి అవకాశం కల్పించాలి. అందులో భాగంగానే వెనుకబడిన కులాలలో ఉన్నటువంటి పేదోళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకే ఈ ఓబీసీ 10% రిజర్వేషన్ మోడీ గారు ఇప్పుడు కల్పించారు. కానీ రాబోయే కాలంలో మై పర్సనల్ ఒపీనియన్, కులం ఉండదు, మతం ఉండదు, భాష భేదం ఉండదు, ప్రాంతం ఉండదు, సెక్స్ భేదం ఉండదు, అందరికీ సమాన అవకాశం కావాలి. ఎవరికి అర్హులు వారికి రావాలి. ఇప్పుడు మీకు బాగా చదువులో బాగా చదువుతారు, మీరు బాగా ఇంటెలిజెంట్, నేను కష్టపడానండి. సో ఒకటి మీకు మీ ఇంటెలిజెన్స్ని బట్టి ఒక అవకాశం కల్పించాలి, వెనుకబడినందుకు నాకు ఇంకొక రకంగా అవకాశం కల్పించాలి. అంటే మతం పేరుతో భారతీయ జనతా పార్టీ ఎప్పటికైనా మతం పేరుతో రిజర్వేషన్కి, కులం పేరుతో మేము వ్యతిరేకిస్తాం. కులం పేరుతో ఎందుకు ఇచ్చిందంటే వాళ్ళు సామాజికంగా వెనుకబడినట్టు. సామాజికంగా ముస్లిమ్స్ ఎట్లా అంటే మీరు సచార నివేదిక ప్రకారం మనం చూస్తుంటే ఓకే, సామాజిక వర్గం అనేది వెనుకబడి ఉంది ముస్లిం సమాజంలో. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎక్కువ పిల్లలు ఉండడం, ఎడ్యుకేషన్కి దూరం ఉండడము, చాలా చాలా కారణాలు ఉన్నాయి. కాకపోతే ఆ అసమానతలు తొలగించడానికి స్పెషల్ బడ్జెట్ తీసుకొని వచ్చి ముస్లిం సమాజాన్ని అభివృద్ధి చేయాలి. ఏ ప్రభుత్వం అయినా సరే ముస్లింలకు అఫ్కోర్స్ వాళ్ళు వెనుకబడి ఉన్నారు, కానీ వాళ్ళకు స్పెషల్ ఎడ్యుకేషన్లో కానివ్వండి, లేదా వేరే ఇతర ఫెసిలిటీస్లో కానివ్వండి, స్పెషల్ బడ్జెట్తో మనం డెవలప్ చేయాలి. కానీ మతం పేరుతో రిజర్వేషన్స్ ఇవ్వకూడదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చెప్పారు. అయితే ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నప్పుడు ముస్లిం సమాజంలో ఎక్కువ శాతం పిల్లల్ని ఎక్కువ కంటారు కానీ ముస్లిం యొక్క పాపులేషన్ పెంచడానికి ట్రై చేస్తారని చెప్పేసి ఒక వాదన ఏదైతే ఉందో దాన్ని మీరు ఎలా సమర్థిస్తారా? ఎట్లా మీ ఒపీనియన్ ఏంటి దానిపైన? ఇప్పుడు చూడండి, అట్లా కాదు. ఎడ్యుకేషన్ ఉన్నటువంటి ముస్లిమ్స్లలో చాలామంది ఒకరిద్దరికే స్టాప్ చేస్తున్నటువంటి ముస్లిమ్స్ చాలామంది ఉన్నారు. నేను అంటున్నా ఇది రీజన్ అంటే ఈ సమస్యకి కారణం ఎడ్యుకేషన్ లేకపోవడం అని నేను భావిస్తాను. కాబట్టి అందరూ ఎడ్యుకేషన్ అయ్యే కొద్దీ మారుతున్నారు. చాలామంది ఎడ్యుకేట్ ఉన్నటువంటి ముస్లిమ్స్లను, ఎకనామికల్లీగా బాగున్న ముస్లిమ్స్ల ఫ్యామిలీలను చూడండి, ఒకరు ఇద్దరు ఉంటారు. కాబట్టి ఇది స్పెసిఫిక్గా ఇది ఎడ్యుకేషన్కి సంబంధించిన విధం. ఎంత ఎడ్యుకేట్ అయితే అంత ఎవరిది వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారని నా ఉద్దేశం. అంటే ముస్లిం సమాజం ఎడ్యుకేషన్ పరంగా వెనుకబడి ఉందని మీ ఒపీనియన్? రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మీరు ఇప్పుడు ఎడ్యుకేషన్లో అనేది మనం చాలా మార్పులు తీసుకురావాల్సి ఉంది, ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది ముస్లిం సొసైటీకి. కానీ స్పెసిఫిక్గా మీరు మతం పేరుతో రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదనేది నాకు అనిపిస్తుంది. ఓకే, అవకాశాలు కల్పించాలి వాళ్ళకి. ఇప్పుడు మనం ఇద్దరం ఉన్నామంటే ఇద్దరు మనం ఈక్వల్ కానప్పుడు మీరు నాకు అవకాశం కల్పించాలి, ప్రభుత్వం బాధ్యత అది. కాకపోతే మతం పేరు అనేది తప్పు అనేది నేను చెప్తున్నా. అందరికీ అవకాశం కల్పించాలి, వెనుకబడిన వారి అందరికీ. ఓకే, అయితే ఇక్కడ గత 2 years బ్యాక్ కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది. సో దాన్ని ముస్లిం సమాజం నుంచి కొంతమంది ముస్లింలో ఉన్న పెద్దలు చాలామంది వ్యతిరేకించినటువంటి విషయం అందరికీ తెలుసు. కానీ మీరు సమర్థిస్తున్నారు. అసలు ట్రిపుల్ తలాక్ అంటే ఏంటి, దాన్ని మీరు సమర్థించడం గల కారణాలు ఏంటి? చూడండి, ట్రిపుల్ తలాక్ని చాలామంది వ్యతిరేకించారు కాదు. ట్రిపుల్ తలాక్ని భారతీయ జనతా పార్టీ ముందు నుంచే వ్యతిరేకిస్తూ వస్తుంది. దానికి ముస్లిం మహిళలు కూడా చాలామంది వ్యతిరేకించారు. కొంతమంది అక్కడక్కడ పొలిటికల్ ఏదైతే పురుషాధిక్య సమాజం ఉందో వారు ఒకేసారి స్త్రీకి స్వేచ్ఛను తట్టుకోలేరు, కాబట్టి వాళ్ళంతా వ్యతిరేకించారు. ఈరోజు ట్రిపుల్ తలాక్ అనేది ఒక అఫీషియల్గా మీరు అత్యాచారం చేస్తున్నట్టు అధికారికంగా సర్టిఫికేట్తో. ఇప్పుడు తలాక్ 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 అని ఆయన 3 times చెప్పేస్తాయి, భర్త భార్యకి చెప్పేస్తాయి.
ఇప్పుడు భర్తకు భార్యకు ఒకరిపైన ఒకరికి ఎటువంటి అధికారాలు ఉండదు. మళ్ళీ ఆ భర్త తన భార్యను తన దగ్గర తీసుకోవాలంటే ఆమె ఇంకొకరితో వివాహం చేసుకొని వారితో అంటే లైక్ వారితో కొన్ని రోజులు గడిపి తర్వాత తిరిగి తనకి వివాహం చేసుకుంటే అది వివాహం అవుతుందండి. అంటే ఇది అఫీషియల్గా అత్యాచారం చేయడం లాంటిది కదా. కాబట్టి ఇది ఇస్లాంలో ఎక్కడ దీనికి స్థానం లేదు. అండ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి ఎంత వెనుకబడిన కంట్రీస్ అవి మనం చెప్పుకుంటాం వాళ్ళను అంత తెలివి లేదు అని, వాళ్ళకి అరాచకం అని చెప్తాం. అటువంటి అరాచకమైన కంట్రీస్లో కూడా ఈ 3 తలాక్ను నిషేధించినప్పుడు భారతదేశం యొక్క దురదృష్టకరం ఏంటంటే, భారతదేశం యొక్క 9 కోట్ల ముస్లిం మహిళల దురదృష్టకరం ఏంటంటే 70 సంవత్సరాల నుంచి పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, మహిళలకు సమాన హక్కులు, న్యాయం, అందరూ సమానం అని చెప్పి సిపిఐ లెఫ్ట్, సిపిఎం లెఫ్ట్ ఐడియాలజీ కానివ్వండి, ఎవ్వరు కూడా ఈ దేశంలో ముస్లిం మహిళలకు న్యాయం జరగాలని ఎవ్వరు కోరుకోలేదు. భారతీయ జనతా పార్టీ ముస్లింల మహిళలకు కూడా న్యాయం చేయాలనుకున్నది. కాబట్టి వాళ్ళపైన జరుగుతున్నటువంటి అరాచకాన్ని చాలామంది ఇప్పుడు వాళ్ళ బతుకులు ఏమవుతుండే, ఈరోజు తలాక్ అని చెప్తే చిన్న చిన్న పిల్లలు తీసుకొని ఆయన ఇంకొక మహిళతో వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకొక మహిళతో వెళ్ళిపోతాడు. ఇంకా పురుషుడి చేతిలోనే స్త్రీ ఉండాలనే ఒక కాన్సెప్ట్తో చేసిండు. దీన్ని ఇస్లామిక్ కంట్రీస్ కూడా నిషేధించాయి. కానీ భారతదేశంలో ఎన్ని రోజులు ఎందుకు ఈ అరాచకం కొనసాగిందంటే కాంగ్రెస్ వల్లనే. కాబట్టి భారతీయ జనతా పార్టీ వచ్చిన వెంటనే తన ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పింది 3 తలాక్ను నిషేధిస్తామని, నిషేధించింది. ముస్లిం సమాజం మొత్తం దాన్ని స్వాగతించింది. మీరు స్టాటిస్టిక్ కూడా తీసి చూసుకున్నట్లయితే తలాక్ అని చెప్పడంలో చాలా చాలా శాతం తగ్గిపోయింది, 60-70% తగ్గిపోయింది. అంతా కోర్టుల ద్వారా మొత్తం అఫీషియల్ 3 టైం చెప్తే ఆయనకు 3 సంవత్సరాలు జైలు శిక్ష, 4,000. కాబట్టి ఎవరికైనా ఆలోచించుకోవాల్సిందే ఆయన. సో ప్రభుత్వం ఇది చాలా మంచి పని చేసింది. మోడీ గారి నాయకత్వంలో ఇది చాలా గొప్ప ఘన కార్యం జరిగింది. నేను ఒక ముస్లిం సమాజంలో పుట్టినందుకు కూడా నేను చాలా మోడీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముస్లిం మహిళలు కూడా దీన్ని అందరూ స్వాగతించారు. ఏ ముస్లిం మహిళ కూడా తను అత్యాచారానికి అఫీషియల్గా గురి కావాలని ఎవరు కోరుకోరు. కాబట్టి వాళ్ళు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం వాళ్ళు నియమాలు పెట్టుకున్నారు తప్ప ఇస్లాంలో కానీ ఖురాన్ షరీఫ్లో కానీ దీని ప్రస్తావన లేదు. ఓకే, అంటే ఈ ఇస్లాం కల్చర్ కాకపోయినప్పటికీ కూడా దీన్ని ఒక పురుషాధిక్యం ఉన్నది కాబట్టి దాన్ని మహిళలు పెరుగుతున్నారు అనేది మీ భావన? ఎస్, అందుకే పెట్టిండు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఇస్లాంలో అంటే ఖురాన్ షరీఫ్లో ఉంది, కానీ అన్ని మతాల కంటే కఠినమైన నియమాలు డైవర్స్ తీసుకోవడానికి ఎక్కడైనా ఉన్నాయంటే అది ఇస్లాంలో ఉన్నాయి. చాలా కఠిన నియమాలు, దాన్ని ఎవరు ఫాలో కాలేదు. ప్రాఫెట్ మొహమ్మద్ గారు ఏదైతే నియమాలు చెప్పారో దాన్ని ఎవరు కాలేరు. అంత కఠినం తలాక్ తీసుకోవడం అంటే. కాబట్టి వీళ్ళు ఏం చేసిండ్రు, ఒకవేళ నిజంగానే ఇస్లాంలో కనుక ఇది ఉంటే మరి ఇస్లామిక్ కంట్రీస్ ఎందుకు నిషేధిస్తాయి? ఇదైతే సెక్యులరిజం దేశం కదా. మరి ఇటువంటి సెక్యులరిజం దేశం అని చెప్పుకునే దేశంలో అఫీషియల్గా అత్యాచారం జరుగుతుంటే ఒక పార్టీ వాళ్ళు మాట్లాడారు. ఒక బీజేపీ పార్టీ ఇది చేసినటువంటి ఘన కార్యం. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం మహిళ బీజేపీకి, మోడీ గారికి ధన్యవాదాలు చెప్పింది. అయితే మీరు గత కొన్ని రోజులుగా నేను మీ సోషల్ మీడియా ఫాలో అవుతున్న సమయంలో మీరు శ్రీరాముని గురించి, అయోధ్య రామ మందిరం గురించి నిధులు సేకరిస్తున్నారు. అసలు అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని అంటే నిధులు సేకరించడం గల కారణాలు ఏంటి? అసలు మీరు ఒక ముస్లిం మహిళగా ఎట్లా భావిస్తున్నారు మీరు? చూడండి, అయోధ్య రాముడు అంటే రాముడు అందరికీ రాముడే. రాముడు ఎవరు విదేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తినా కాదు. రాముడు అంటే భారతీయుల ఆత్మ. మీరు ప్రాఫెక్ట్ మా ఇస్లాంని ఫాలో అవుతుండొచ్చు, లేదా జీసస్ని ఫాలో అవుతూ ఉండొచ్చు, లేదా మీరు భగవంతుడిని నమ్మకపోవచ్చు, కానీ శ్రీరాముడు మా పూర్వీకుడు అని చెప్పడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే వారి యొక్క వారు మా పూర్వీకులు, వాళ్ళ బ్లడ్ మా బ్లడ్ సేమే. మతం మేము వేరేది అనుసరించవచ్చు, కానీ శ్రీరాముడు అనేది మా పూర్వీకులు. దాన్ని 100% నేను స్వీకరిస్తాను. కాకపోతే రామ మందిరంకి ఇంత వివాదం అవ్వడం చాలా బాధాకరమైన విషయం అని నేను భావిస్తాను. అంటే బాబ్రీ మసీదు ఇటు రామ మందిరం మధ్యలో చాలా పెద్ద ఎత్తున అనేక సంవత్సరాల గొడవలు జరుగుతూ ఉన్నాయి కదా. రాజకీయ కాంగ్రెస్ పార్టీ వల్ల ఎన్ని రోజులు ఇది కొనసాగింది. చూడండి, మీరు ఒకటి కనుక గమనించినట్లయితే, లేదా మీరు ఇస్లాం ప్రకారం మీరు విశ్లేషణ చేయగలిగితే, బాబ్రీ అంటే ఒక వ్యక్తి పేరుతో కానీ లేదా ఒక వ్యక్తికి ప్రయారిటీ ఇస్తూ కానీ ఇస్లాం ఎప్పుడు ప్రయారిటీ ఇవ్వదు. ఒక వ్యక్తి పేరుతో, వ్యక్తి విగ్రహారాధన కానివ్వండి, వ్యక్తికి ప్రయారిటీ, వ్యక్తి పేరు పైన నమాజ్ చదవడం కానీ, వ్యక్తి పేరు పైన ప్రార్థనా స్థలాలు నిర్మించడం కానీ, దీనికి ఇస్లాం వ్యతిరేకం.
బాబర్ అని ఎవరు? ఒక వ్యక్తి. ఆయన ఖలీఫా కాదు, మా ప్రాఫెట్ మొహమ్మద్ కాదు. బాబర్ అనే వ్యక్తి. మరి వ్యక్తి పేరు పైన మస్జిద్ ఎట్లా నిర్మిస్తారు? ఇస్లాంలో అంటే అఫీషియల్ లెక్కల ప్రకారం 2011 లెక్కల ప్రకారం 3,50,000 కంటే ఎక్కువ మనకు భారతదేశంలో మస్జిద్లు ఉన్నాయి. ఏ మస్జిద్ కూడా ఒక వ్యక్తి పేరుతో ఉందా, ఒక రాజు పేరుతో ఉందా? రాజరికాన్ని రాజు పేరుకి ఇస్లాంలో ఎక్కడ ప్రాధాన్యత లేదు. మీరు ఇస్లాం ప్రకారం విశ్లేషణ చేస్తే బాబర్ అనే పేరు పైనే మస్జిద్ ఉంది. మరి అది మస్జిద్ ఎట్లా అవుతుంది? రెండోది, మస్జిద్ అవ్వాలంటే ఫస్ట్ ఎక్కడైనా ప్రపంచంలో ఇక్కడ మస్జిద్లో అయినా చూడండి, భారతదేశంలో స్పెసిఫిక్గా వాటర్ ఫెసిలిటీస్ ఉన్న దగ్గర నమాజ్ చేయడానికి మస్జిద్లను ఏర్పాటు చేస్తాం. అక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేకుంటే. మూడో విషయం ఏంటంటే, అంటే సౌదీ అరేబియాలో అక్కడ మట్టితో కూడా వజూ చేయొచ్చు అన్నారు. అంటే అక్కడ వాటర్ కొరత ఉంటుంది కాబట్టి, దొరకదు కాబట్టి అక్కడ అట్లా అన్నారు, అక్కడ సిచ్యువేషన్ని బట్టి. మూడో విషయం, నిజంగానే అక్కడ బాబ్రీ మస్జిద్ ఉంటే ఎప్పుడు అందులో విగ్రహాలు తవ్వే కొద్దీ బయటకు వచ్చేది కాదు. అనుకుందాం ఇవంతా ఫేక్ అనుకుందాము. బాబర్నామా ఇది ఎవరు హిందూ రాయలేదు. బాబర్నామాలో ఏం రాసిందంటే, బాబర్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి రాసింది, రైటర్ ఆయన. ఏం రాసిందంటే జన్మస్థానాన్ని అన్నాడు. మరి జన్మస్థానం అనేది ఎవరిది? ప్రాఫెట్ మొహమ్మద్ గారు ఇక్కడ జన్మించలేదు, అండ్ బాబర్ కూడా ఇక్కడ జన్మించలేదు. మరి జన్మస్థానం అంటే ఈ జన్మస్థానం పైన మస్జిద్ అని అంటే అది శ్రీరాముడిదని అందరికీ అందులోనే అర్థమవుతుంది కదా, మనం ఎక్కువ చర్చ కూడా చేయకుండా. రెండో విషయం, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఇస్లామిక్ దేశాలలో కూడా మస్జిద్లను షిఫ్ట్ చేసినటువంటి హిస్టరీ ఉంది. మస్జిద్లనే షిఫ్ట్ చేసి నమాజ్ చదవడం. ఐదో విషయం ఏంటంటే, కాఫీ ఎవరైతే నాన్ ముస్లిమో, ఎవరైతే అల్లాహ్ పైన బిలీవ్ చెయ్యారో వాళ్ళ అభ్యంతరం చెప్పినప్పుడు, అంటే చుట్టుపక్కల అటువంటి వ్యక్తులున్నా లేదా ఆ ప్లేస్ వివాదం ఉన్నా సరే దానిపైన మస్జిద్ కట్టొద్దని ఇస్లాం చెప్తుంది. మరి అది మస్జిద్ ఎట్లా అవుతుంది? అది ఖచ్చితంగా రామమందిర జన్మభూమినే. కాకపోతే నేను ఇంతకుముందు కూడా నేను ఒక దగ్గర డిబేట్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన, 1857లో మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామం నడుపుతున్నప్పుడు బ్రిటిషర్స్ హిందూ ముస్లిమ్స్ గొడవ పెట్టారు. ఎందుకు? ఈ బాబ్రీ మస్జిద్ని తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు హిందూ వర్గం నుంచి ముస్లిం వర్గం నుంచి ఇద్దరు మత పెద్దలు భవిష్యత్తులో ఈ బాబ్రీ మస్జిద్ అండ్ రామ మందిర జన్మభూమి వివాదం కాకూడదని వాళ్ళు ఏం చేసిందంటే చర్చల ద్వారా దీన్ని ఏంటి చేద్దాం ఈ సమస్యను ఇక్కడికి అని చర్చలు పెడితే నెక్స్ట్ డేనే ఇస్లాం పెద్దలను కూడా అండ్ హిందూ ధర్మం నుంచి ఎవరైతే మాట్లాడడానికి వెళ్ళి వాళ్ళని కూడా అదే చెట్టు కింద ఎక్కడైతే చర్చలు జరిగినో ఆ చెట్టు కిందని వాళ్ళు వేలాడదీసిండ్రు. అంటే ఈ విషయానికి పరిష్కారం కావాలని ముఖ్యంగా ప్రభుత్వాలు ఏవి కోరుకోలేదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దీన్ని ఒక వివాదంగానే జరగాలని చూశారు. దీన్ని ఏదైతే విభజించి పాలించు ఏదైతే బ్రిటిష్ పాలసీ ఉందో వీళ్ళని హిందూ ముస్లింలుగా విభజించి ఎప్పుడు ఉంచితేనే మనం రాజకీయ పబ్బం కట్టుకోవచ్చు అని సోనియా గాంధీ ఇటలీలో ఫ్యూచర్లో షిఫ్ట్ అవ్వచ్చు, ఇదంతా రాజకీయం ఇటలీ చేతిలో పెట్టుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళు పనిచేసిండ్రు. ప్రజలు నిజం గమనించారు. సో ప్రజలలో ఇప్పుడు చాలా అవేర్నెస్ ఉంది, సత్యాన్ని అందరూ స్వీకరించారు. ముస్లిం సమాజం కూడా రామ మందిర జన్మభూమి తీర్పు ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో ముస్లిం సమాజం స్వీకరించింది. అదంతా మనం వార్తాపత్రికలలో మీడియాలలో చూస్తూనే ఉన్నాం. కాబట్టి కొంతమంది వ్యతిరేకం కావచ్చు, కాకపోతే సత్యం ఏందో అందరికీ తెలుసు. అయితే గతంలో శ్రీరాముడి పైన కూడా ఇక్కడ ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ చాలా కామెంట్ చేశారు, ఓవైసీ బ్రదర్స్ ఇద్దరు కూడా. దానిపై మీరేమంటారు? వాళ్ళు శ్రీరాముడు దేవుడే కాదు, శ్రీరాముడిని మీరు కొలుస్తా ఉన్నారని చెప్పి చాలా సందర్భాల్లో కామెంట్ చేశారు. చూడండి, శ్రీరాముడికి మీరు దేవుడుగా ఆయన ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు, అందులో తప్పు లేదు. కానీ శ్రీరాముడు మా పూర్వీకుడు అని చెప్పడానికి చెప్పకుండా అయితే ఉండలేదు కదా. ఆయన డిఎన్ కానీ శ్రీరాముడు కానీ చెక్ చేసి అక్బరుద్దీన్ చేసినా మీరు చూసినా నాకు చూసినా మన డిఎన్ ఒకటే. కాబట్టి మా పూర్వీకులు అందరూ హిందువులు అని చెప్పడానికి నాకు సందేహం లేదు. అలానే మీరు ఎవరు ఇస్లాంని వదలాలని నేను ఎవరికి చెప్పాను. ప్రతి ఒక్కరు ఇస్లాంని ఫాలో అవ్వాలి. ముస్లిం ఉన్నవాడు ముస్లింగానే ఉండాలి, హిందూ ఉన్నవాడు హిందూగానే ఉండాలి, జీసస్ నమ్ముకుని జీసస్ నమ్ముకో, తప్పు ఏం లేదు. కానీ ఈ దేశాన్ని వ్యతిరేకించదు, ఈ దేశం యొక్క ఐక్యతను వ్యతిరేకించద్దు. ఈ దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది మనం అందరం సహకరించుకోవాలి. ఒకరికి ఒకరు డిఫరెంట్ ఐడియాలజీ ఉండొచ్చు, తప్పలేదు కదా. ఓకే, అంటే మరీ ఐడియాలజీస్ డిఫరెంట్గా ఉండొచ్చు, దాని చర్చ జరగవచ్చు. కానీ ఇప్పుడు మీ బిలీఫ్ని నేను కించపరచడం కావచ్చు, నా బిలీఫ్ని మీరు కించపరచడం కావచ్చు, అది పద్ధతి కాదు కదా. సో ఆ విషయమే నేను ప్రస్తావిస్తున్నాను. ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ కంప్లీట్గా శ్రీరాముడిని కావచ్చు, హిందూ దేవతలను కావచ్చు, చాలా రకాల ఇప్పుడు మన మైసమ్మ పోచమ్మలను కూడా చాలా సందర్భాల్లో కించపరిచిండు.
ఆయనకు ఏం పని అండి, ఇంకేం పని? హిందూ ధర్మాన్ని కించపరచడం, ఈ దేశంలో అల్లకొల్లని సృష్టించడం, హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టడం, అది తప్ప ఆయన ఇంకేం చేస్తాడు? చూపెట్టండి. ఆయన ఏమైనా అభివృద్ధి చేసిండా? ఆయన వ్యక్తిగతంగా ప్రాపర్టీ సంపాదించుకోవడం తప్ప ముస్లిం సమాజానికి కూడా ఆయన ఉద్ధరించింది ఏం లేదు కదా. అంటే ఇప్పుడు ముస్లిం సమాజానికి ఉద్ధరించడం కావచ్చు, మనకు స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా జెండా ఎగిరేయడం కావచ్చు, లేదంటే భారత మాతకి జై అనము అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో అనడం కావచ్చు, ఇలాంటి చాలా రకాలైనటువంటి కాంట్రవర్సీస్ ఓవైసీ బ్రదర్స్ చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఈ మీ కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, గతంలో ఉన్న ప్రభుత్వం నుంచి ఎందుకు వీళ్ళను కంట్రోల్ చేయలేకపోతున్నారు? అంటే చూడండి, భారత్ మాతకి జై నేను చెప్పను అంటే అది ఆయన మూర్ఖత్వం. మీరు ఇస్లాం ప్రకారం విశ్లేషణ చేస్తే మాకి కదమో కి नीचे जन्नत है అని इस्लाम చెప్పింది. माँ के कदमों के नीचे जन्नत है, तो उस माँ को आप प्रणाम करने में, उसमें सलाम करने में माँ को कोई गलत नहीं है ना, इसमें कोई गुनाह नहीं है ना. अगर वो नहीं बोलना चाहते तो मत बोले, लेकिन अगर अपनी माँ को कोई सलाम करने या माँ को कोई प्रणाम करने से उनको दिक्कत होती है तो ये उनकी मूर्खता है. और वैसे भी वो लोग कासिम रजवी के जो उनके जो पूर्वजन थे कासिम रजवी थे, तो उनको वही आइडियोलॉजी आएंगे ना, हमारे देश की तो नहीं सोचेंगे ना वो. అంటే ఓవైసీ బ్రదర్స్ కాసిం రజ్వీ వారసులని? yes definitely వాళ్ళ వారసులు కాబట్టి వాడు చెప్తాడు. మరి సరే, మీరు భారత మాతకి జై చెప్పాలని చెప్పారు. మీరు అసదుద్దీన్ ఓవైసీని గమనించి ఉంటారు చాలా స్టేజ్ల పైన. జై భీమ్, జై మీమ్ అంటే వాట్ ఈస్ దిస్ అంటే జై భీమ్. మరి జై భీమ్ అనొచ్చు కానీ జై భారత్ మాతకి జై అనరాదా? ఇదే జై భీమ్ ఒప్పుకుంటే మీరు ఏదైతే చెప్తున్నారో నిజంగానే ఒకటి ఏమంటారు అంటే వీళ్ళు రాజకీయ కాన్సెప్ట్ మొత్తం. ఇప్పుడు ఆయన రాజకీయ అవసరం కోసం జై భీమ్, జై మీన్ అన్నాడు అంతే తప్ప దళితుడిపైన ప్రేమతో ఉన్నట్టు అన్ని దళిత సమాజం ఇప్పుడు భ్రమలు పడదు. ఆయనకు ఎవరిపైన ఏమి ప్రేమ లేదు. ఆయన ముస్లిం సమాజాన్ని కూడా అభివృద్ధి కోరుకోడు. ఆయన వాళ్ళ రాజకీయం నడుపుకోవాలి, ఇట్లా కోట్లు సంపాదించుకోవాలి, ఆ సంపాదించిన సంపద కాపాడుకోవడానికి ఏ ప్రభుత్వాలతో ఎట్లా టైఅప్ అవ్వాలి, వాళ్ళతో ఎట్లా ఉండాలి, దీనిపైన ఉంటుంది. కాబట్టి ఇదంతా వాళ్ళ స్వార్థం కోసం అంతే. అంటే ఇప్పుడు హిందూ మతంలో కావచ్చు, ముస్లిం మతంలో కావచ్చు, లేకపోతే క్రిస్టియానిటీలో కావచ్చు, అంటే మీరు ఏమైనా మార్పులు ఏమైనా కోరుకుంటున్నారా? చూడండి, మతాలు ఏమైనా మంచివే, మతాలు తప్పు ఎప్పుడు కావు. ఇస్లాం కూడా శాంతిని కోరుకుంటుంది, అండ్ భగవాన్ శ్రీకృష్ణుడు కూడా శాంతిని బోధించిండు, అండ్ జీసస్ కూడా శాంతిని బోధించిండు. ప్రాబ్లం మతాలది కాదు, ప్రాబ్లం మనుషులది. ప్రాబ్లం సిద్ధాంతంది కాదు, ప్రాబ్లం సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నటువంటి వ్యక్తులది. వ్యక్తుల యొక్క ఆలోచనలు 100 రకాల ఆలోచనలు ఉండొచ్చు, ఏ ఆలోచన లేకపోవడమే ప్రాబ్లం. అంటే సమాజంలో మూఢనమ్మకాలు కొన్ని ఉంటాయి, అన్ని మతాలలో కొన్ని కలిసిపోతాయి కాలంతో పాటు. పర్ఫెక్ట్గా 100% ఏవి ఉండవు, కొన్ని కలుస్తూ పోతాయి కాలం గడిచే కొద్దీ. కాబట్టి వాటిని, ఆ మూఢత్వాన్ని మనం దూరం పెట్టుకొని మనం మానవత దృక్పథంతో ఆలోచించి పని చేయగలిగితే అన్ని మతాలు మంచివే, అన్ని మతాలు శాంతిని కోరుకుంటాయి, అన్ని మతాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటుంది. ప్రొఫెట్ మొహమ్మద్ గారు అదే చెప్పారు, భగవాన్ శ్రీకృష్ణుడు అదే చెప్పారు, జీసస్ కూడా అదే చెప్పారు. కాబట్టి కాన్సెప్ట్ ఒకటే, మన మార్గాలు వేరు వేరు. ఇప్పుడు మా ఇంటికి రావాలంటే మీరు ఇక్కడ ఇట్లా రావాలా, అట్లా రావాలా, ఇంకా ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలంటే ఎన్ని దారులు ఉన్నాయి, కానీ అసెంబ్లీ ఒకటే కదా. అదేవిధంగా భగవంతుడిని చేరుకోవాలంటే కూడా భగవంతుడు ఒక్కడే. మీరు ఆ భగవంతుడిని అల్లా అనొచ్చు, ఒకరు రామ్ అనొచ్చు, ఒకరు కృష్ణ అనొచ్చు, ఒకరు జీసస్ అనొచ్చు, ఒకరు లార్డ్ బుద్ధ అనొచ్చు, ఒకరు జైనుడు అనొచ్చు, తప్పు లేదు. ఎవరికి ఏమన్నా సరే కాన్సెప్ట్ ఒకటే కదా. కాబట్టి మనమంతా అర్థం చేసుకొని మనం నిజమైన ఇస్లాం ఫాలోవర్గా, నిజమైన శ్రీకృష్ణ ఫాలోవర్గా ఉండాలంటే ఎవరిని హింసించకూడదు, ప్రతి ఒక్క ఆలోచనను స్వాగతించాలి. అదే మన భారతీయత, అదే మన భారతదేశం యొక్క గొప్పతనం. మీరు ఎవరిని నమ్ముతారు? దేవుడిని? నేను అల్లాహ్ని నమ్ముతాను. అంటే రోజు ప్రాక్టీస్ నమాజ్లో? నేను ఇస్లాంని ఫాలో అవుతాను. ఇస్లాం కంప్లీట్గా? నేను ఇస్లాంని ఫాలో అయితే 100% రాముడు నా పూర్వీకుడు అని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం. అంటే రాముడు అంటే మీకు చాలా ఇష్టం? ఇష్టం కాదు, ఆయన మా పూర్వీకుడు. ఓకే. మనందరి అంటే హిందువులలో శ్రీరాముడిని దేవుడు అని కొలుస్తారు, మీరు దేవుడిగా పూజించు. నేను అన్నా కదా ఫస్ట్ అన్నా మీకు, శ్రీరాముడు మీకు దేవుడు, నాకు నా పూర్వీకుడు. కానీ మనం అందరం ఒకటే, మా మతం వేరు, కానీ శ్రీరాముడు మా అంటే శ్రీరాముడిలో మీకు నచ్చిన అంశాలు ఏంటి అసలు? పరిపాలన. ఎస్, ఆయన ఒక రాజు ఏ విధంగా ఉండాలి, తను మళ్ళా
ఎట్లా అంటే ఒక్క మాట కోసం తన తండ్రి వాళ్ళ మమ్మీకి ఇచ్చినటువంటి అంటే స్టెప్ మదర్కి ఇచ్చినటువంటి హామీ మాట కోసం ప్రామిస్ కోసం ఆయన సమస్త సుఖాలను వదులుకొని తను ఒక రాజుగా కింగ్డంలో ఎన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నానో క్షణానాలు వదిలేసి వెంటనే ఒక మాట కోసం ఒక రాజు అంటే ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి వస్తే ఆయన ఆ పని చేస్తే పెద్దగా ఆయనకి ఏం క్రేజీ ఉండేది కాదు, కానీ ఒక రాజుగారిని అనుభవించిండు, ఒక రాజకుమారుడిగా పెరిగిండు. తర్వాత ఆయనను చేసుకున్నటువంటి సీతాదేవి కూడా ఒక రాకుమారి. సో అతను వాళ్ళ ఫాదర్ మాట కోసం వెళ్ళిపోతాడు. అతనితో పాటు దీనిలో ఏం తెలుస్తుందంటే ఫాదర్కి ఆయన ఎంత రెస్పెక్ట్ ఇచ్చిండు. ఒకటి ఫ్యామిలీ అక్కడ కనుక వాళ్ళ స్టెప్ మదర్ ఏం చేస్తుంది, ఒకవేళ నువ్వు నా కోరిక నా ప్రామిస్ నెరవేర్చకుంటే నేను ఉండాను రకరకాలుగా మా ఫ్యామిలీ చిల్లిపోతుంది అని ఫ్యామిలీని కలిపి ఉంచాలనే ఉద్దేశంతో రాముడు వాళ్ళని వదిలేసింది. కానీ సీతాదేవి అయితే నేను అడవిలో ఎందుకు పోవాలి, తను కూడా ఒక రాజకుమార్తె కదా, అన్ని సౌకర్యాలు పెరిగింది కదా, ఆ విషయం రాముడు కూడా చెప్తాడు. నువ్వు చాలా సున్నితంగా ఉన్నావు, నువ్వు అక్కడ ఉన్నటువంటి రాక్షసులను జంతువుల యొక్క దాడి అన్ని ప్రమాదకరం, నువ్వు ఇక్కడే ఉండు సీత అంటే, లేదు నా ధర్మం ఏంటి, నా భర్తతో ఉండడం నా భర్త అని ఆమె కూడా వదిలేస్తారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఈరోజు మీరు ఒకటి గమనించండి, ఈరోజు ఈ దేశం యొక్క దురదృష్టకరం ఏంటంటే రామాయణ మహాభారతం అంటే అదేం పనికి రాదు అని అనుకుంటారు, కానీ దట్ ఈస్ అ మోడర్న్ సైన్స్. నిజంగా మనం అర్థం చేసుకోగలుగుతాయి. 1929లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మధ్యం వస్తే భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంది. దానికి కారణం ఏంటి, మన కుటుంబ వ్యవస్థ. మన కుటుంబ వ్యవస్థ బలంగా ఉండడానికి కారణం ఏంటి, శ్రీరాముడు అని చెప్పడానికి ఎటువంటి నాకు సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కరి వల్ల ఒక్కరు సాక్రిఫైస్ చేశారు. సీత రాముడి కోసం వెళ్ళింది, వీళ్ళిద్దరి కోసం లక్ష్మణ్ వెళ్ళిండు. సరే లక్ష్మణ్ వెళ్ళిండు, కానీ ఇప్పుడు లక్ష్మణ్ వెళ్ళడం వల్ల ఆయన భార్య రుక్మిణీదేవి తన భర్త కోసం ఎంత ఆవేదన చెందుతుంది అంటే, ఫ్యామిలీ సిస్టమ్ ఎలా ఉండాలనేది నాగరికత ప్రపంచానికి ఎన్నో వేల సంవత్సరాల క్రితం నేర్పినటువంటి కల్చర్ మన కల్చర్. సో రాముని మనం దేవుడిగా భావించడు, మన దేశానికి చెందినవాడు, ఈ భారతీయుల ఆత్మని చెప్పడంలో మనకు ఎటువంటి సందేహం లేదు. మీరు ముస్లిం సమాజం నుంచి వచ్చినటువంటి ఒక మహిళ, బూర్కా లేకుండానే బయటికి రానివ్వరు. సో ఇట్లాంటి కట్టుబాట్లు ఉన్నటువంటి సమాజంలో మీరు ఒక రాజకీయ నాయకురాలిగా చాలా అతి చిన్న వయసులోనే ఒక అసెంబ్లీ కాన్ఫరెన్స్లో చాలా పెద్ద ఎత్తున ఒక పెద్ద లీడర్కి ఓవైసీ లాంటి వాళ్ళకే మీరు ముచ్చట్లు పట్టించారు కదా, అసలు ఎట్లా మీకు మీ ముస్లిం సమాజం నుంచి మీకు ఎట్లాంటి ఇబ్బందులు అంటే ఏ రకాల కట్టుబాట్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎప్పుడైనా ఫేస్ చేశారా? లేదు, అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు బుర్కా వేసుకోకుండా కూడా చాలా మంది ఉంటున్నారు. నేను ఎందుకు మీకు కనిపిస్తున్నానంటే నేను ఒక పబ్లిక్ ఫిగర్ కాబట్టి మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి, లేకుండా కూడా చాలా మంది ఉన్నారు. సో బుర్కా అనేది ఎవరి వ్యక్తిగత ఇష్టం వాళ్ళది, ఎవరు వేసుకోవాలని బలవంతం ఏం లేదు. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, వేసుకునే వాళ్ళు కిస్కా ईमान उसके साथ, हम जो भी हमारे अमल करते वो हश्र के दिन हम खुद अपने आप को जवाब देना है. तो सही रास्ते पर चले, अल्लाह के रास्ते पर चले, दीन के रास्ते पर चले. मैं तो यही बात बोलती हूँ. और मैं एक बात भी बताना चाहती हूँ आपके चैनल के थ्रू. एक तो खुदी से हदीस में ये बात हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम ने बताई है, अगर इफ़ ఒకవేళ నువ్వు ఏ దేశం తిండి తింటావో ఆ దేశానికి కనుక నువ్వు వ్యతిరేకంగా నిలబడితే అటువంటి వ్యక్తి శరీరం నుంచి ముందెను వేడి చెయ్యండి అని ఇది ప్రాఫెట్ మొహమ్మద్ మెసేజ్ అని హదీసి హదీస్లో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఒక విషయం ఆలోచించాలి, వాళ్ళు ఇస్లాంకి కూడా వ్యతిరేకులు అనేది మనం గుర్తించగలగాలి. ఇటీవల ఏదైతే గురుకులాలకు సెక్రటరీ ఎవరైతే ప్రవీణ్ కుమార్ గారు తను ఒక ఓత్ చేయడం జరిగింది, అది హిందూ మతానికి వ్యతిరేకంగా గాడ్స్ వ్యతిరేకంగా చేయడం జరిగింది. సో దాని మీద చాలా పెద్ద ఎత్తున వివాదం జరిగింది. దాన్ని బీజేపీ కూడా చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఉంది, దాని మీద చాలా ఆరోపణలు చేస్తూ ఉంది. సో దానిపైన మీరు ఇప్పటివరకు ఎక్కడ కూడా మీరు మాట్లాడలేదు, దానిపైన మీరు ఏమైనా చెప్పగలుగుతారు? మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఒక్క మాటలో చెప్పాలంటే ప్రవీణ్ కుమార్ రెండో జిన్నా. ఈ దేశానికి ఇంకా ఎవరితోనైనా ప్రమాదం ఉంది జిన్నా తర్వాత అంటే అది ప్రవీణ్ కుమార్. ఎట్లా అంటే నేను చెప్తాను, ప్రవీణ్ కుమార్ గారు ఎవరు, ఒక ఐపీఎస్ ఆఫీసర్. అంటే సరే ఆయన గ్రేటే, ఆయన సమర్థతను లేదా ఆయన టాలెంట్ని లేదా ఆయన పనిని నేను ప్రశ్నించట్లేదు. హీఈస్ ఎ వెరీ గుడ్ పర్సన్, నైస్ పర్సన్. ఆయన ఎవరు, నేను చాలా వెనుకబడిన వాడిని, ఒక లారీ డ్రైవర్ కావాలనుకున్నా కానీ ఎట్లా ఐపీఎస్ అయినా అంటాడు. వాళ్ళ లలితమ్మ గారు, వాళ్ళ అమ్మగారి పేరు లలితమ్మ, వారు ఒక హై స్కూల్ టీచర్, వాళ్ళ ఫాదర్ కూడా ప్రాక్టీసింగ్ ఫాస్టర్.
అంటే ఎకనామికల్గా వీళ్ళు మంచిగా నేను ఉన్నారు కదా హై స్కూల్ టీచర్ అంటే, మరి లారీ డ్రైవర్ కావాలని ఎట్లా అనుకున్నాడు ఆయన? అంటే ప్రవీణ్ కుమార్ గారు చెప్పేది అన్నీ అబద్ధాలు. రెండో విషయం, గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నప్పుడు ప్రైవేట్గా ఎవరు కూడా సంస్థలను ఏర్పాటు చేసుకోరాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక ఐపీఎస్ సివిల్ సర్వీసెస్ ఆల్ ఇండియా పోలీస్ సర్వీసెస్లో ఉన్నారు, సరే ఏర్పాటు చేసుకున్నాడు. రెండోది, కేసీఆర్ గారు ఎందుకు ఆయన ఆ పదవికి అర్హత లేకున్నా సరే 9 సంవత్సరాల నుంచి ఒకే పోస్ట్ పైన పెట్టుకున్నాడు. అంటే కేసీఆర్ కంటే ముందే కదా, దాదాపు 2012 నుంచి ఆయన ఆ పోస్ట్లో ఉన్నారు. నాట్ ఓన్లీ కేసీఆర్. సరే 9 సంవత్సరాల నుంచి అదే పోస్ట్లో ఎందుకున్నారు? ఇప్పుడైతే వ్యతిరేకత వస్తుంది కదా, ఇప్పటికైనా మార్చొచ్చు కదా. మూడో విషయము, ఆయన కేవలం హిందూ దేవతలనే ఎందుకు చేర్చిండు? అంటే ఆయన క్లారిటీ ఆల్రెడీ ఇచ్చేసిండు. నేను అందులో ఒక పార్టిసిపెంట్ వెళ్ళిన ఒక బౌద్ధ సంబంధించిన వాళ్ళు ఓట్ చేస్తా ఉంటే నేను ఇట్లా నాకు దాని గురించి సంబంధం లేదు, అది నాకు సివిల్ సర్వీసెస్ కదా, నువ్వు ఆల్ ఇండియా పోలీస్ సర్వీసెస్ అంటే ఈ దేశంలో ఉన్నతమైన ఎక్స్పర్ట్స్ లాగా వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు, నువ్వు అక్కడ ఉన్నావు కదా, దాన్ని ఆపచ్చు కదా, నువ్వు ఎందుకు ఆపలేకపోయినావు? ఇది సమాజంలో అశాంతికి కారణం కావచ్చు కదా. ఎవరు కూడా, నేను చెప్తున్నాను, దళిత అనే ముసుగులో ప్రవీణ్ కుమార్ గారు చేస్తున్నటువంటి డ్రామా, ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఆయన ప్రాక్టికల్లీ క్రిస్టియన్స్, నేను ప్రాక్టికల్లీ ఇస్లాం, నేను నిర్భయంగా నేను అల్లానే నమ్ముతా, నేను ఇస్లాంని ఫాలో అంటున్నారు కదా. మీకు చెప్పిన ఆయన కూడా అట్లా చెప్పుకోవాలి, నేను జీసస్ నే నమ్ముతా, నేను క్రిస్టియానిటీనే ఫాలో చెప్తున్నాడు కదా. దళిత ముసుగులో బౌద్ధిజం యొక్క ముసుగులో ఆయన దేశానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. సరే, ఒకవేళ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు ఆయన చిన్నప్పటి నుంచి ఏం చెప్తున్నారంటే గురుకులాలకు ఆయన దళితులకు అభివృద్ధి చేస్తున్నారు, ఇన్ని గురుకులాలు ఎస్టాబ్లిష్ చేసిండు, ఇన్ని కాలేజెస్ పెట్టిండు. అంటే ప్రవీణ్ కుమార్ రాకముందు అసలు గురుకులాలు లేవా? సంక్షేమ హాస్టల్స్ లేవా? ఆయన దళితులు ఎవరు చదువుకోలేదా? ఇప్పుడు దళితులు చదువుకోకపోతే ఆయన దళితుడు అని అంటున్నాడు కదా, ఆయన ఆ స్థాయికి ఎట్లా వస్తుండే మరి? అంటే ఆయన షోయింగ్ చేస్తున్నాడు, ఎక్కువ ప్రచారం చేస్తున్నాడు. ఆయన గురుకులాలు స్టార్ట్ చేసిన తర్వాత అనేక మందిని హిమాలయాలను ఎక్కించడం కావచ్చు, పైలట్లను తయారు చేయడం కావచ్చు, డాక్టర్లను కావచ్చు, చాలా పెద్ద ఎత్తున రిజల్ట్ అంటే ఉండొచ్చు. కానీ ఈయన వచ్చిన తర్వాత రిజల్ట్స్ అనేవి చాలా పెద్ద ఎత్తున అయినాయి. సో అదంతా ప్రవీణ్ కుమార్ కృషి అని చెప్పేసి చాలా మంది అంటున్నారు కదా. చూడండి, నేను చెప్తున్నాను కదా, ఆయన షోయింగ్ ఎక్కువ చేసింది. ఆయన ముఖ్యానికి చేస్తున్నాడు, ప్రభుత్వం నుంచి జీతం తీసుకోవట్లే. మరి ఆయన ప్రైవేట్ సంస్థలను స్వేరో సంస్థలను ఎందుకు పెడతాడు? నువ్వు నిజంగానే దళితుల అభివృద్ధి కోరుకుంటున్నావు కదా. ఆదిలాబాద్లో వీళ్ళ స్వేరోనే ఒక స్కూల్ అమ్మాయిని కిడ్నాప్ చేసి 2 రోజులు ఉంచుకున్నాడు. ఆ విషయం బయట కూడా రానియాలి, పోలీసులు కూడా బయట పెట్టలేకపోయారు, అంత భయపడుతున్నారు వాళ్ళకు. అంటే మరి నువ్వు దళిత సమాజం యొక్క అభివృద్ధి కోరుకుంటే ఆ అమ్మాయితో ఏం జరిగిందనే విషయం ఎందుకు బయటకు రాలేదు? ఇదే స్వేరో, వీళ్ళ పేరు రాసి నల్గొండలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈ స్వేరో వల్ల ఒత్తిడి వల్ల నేను తట్టుకోలేకపోతున్నా అని సూసైడ్ చేసుకున్నాడు. అప్పుడు ఈ ప్రవీణ్ కుమార్ ఎందుకు యాక్షన్లోకి దిగలేదు? ఇదంతా ఒక డ్రామా. ఇంకొక నిజం చెప్పాలంటే ప్రవీణ్ కుమార్ గారికి విదేశాల నుంచి విపరీతమైన ఫండ్ వస్తుంది. ఆ ఫండ్ వల్ల కేసీఆర్ సపోర్ట్ ఇచ్చి తన యొక్క బలగాన్ని తయారు చేసుకుంటున్నాడు. అంటే ఈ విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వం తెలియదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో సిబిఐ ఉంటుంది, ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. కేంద్ర ప్రభుత్వం తెలియదా? ఎందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతుంది? డెఫినెట్లీ టైం వచ్చినప్పుడు మేము బయట పెడతాం, టైం వచ్చినప్పుడు ఏం చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటాము. కాదని మీరు ఎప్పుడు భ్రమలు పడకండి. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ గారు ఓకే దళితులను అభివృద్ధి చేస్తే అందరూ సంతోషమే, ఎందుకంటే మేము కూడా అటువంటి సమాజమే, మాది కూడా వెనుకబడిన సమాజం. కానీ ఆయన ఆ సమాజానికి కూడా మోసం చేస్తున్నారనే విషయాన్ని నేను చెప్తున్నా. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన 10 మర్డర్లు చేసి ఒక మంచి పని చేస్తే ఆ వ్యక్తి మంచినే చూపెడుతున్నారు అందరు, కానీ బ్యాక్ సైడ్ అయినా హిస్టరీ ఇది ఉందనేది నమ్మలేకపోతున్నారు. ఎందుకు వాటిని ఆధారాలతో ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు? అంటే ఆధారాలతో ప్రూవ్ చేయలేకపోతున్నాం అనేది కాదు, భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ గారి పైన ఏదో ఒక విధంగా అయితే చర్యలు ఉంటాయి. కానీ టైం చూడాలి, సందర్భం చూడాలి, మనం అన్నీ సేకరించగలగాలి. ఇప్పుడు మహారాష్ట్రలో 100 కోట్ల స్కామ్, అంటే నెలకు 100 కోట్లు సేకరించాలని అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టరే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పారు. కానీ మరి బీజేపీ ముందే ఎందుకు స్పందించలేదు? ప్రూఫ్స్ అన్నీ సేకరించింది, ప్రూఫ్స్ అన్నీ సేకరించిన తర్వాత బయట పెట్టింది.
కాబట్టి ఇప్పటికీ కూడా ఉంటాయి. టైం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలో తప్పకుండా చేస్తారు. కానీ నేనేమంటున్నా అంటే దళిత సమాజం ఎందుకు భ్రమలో పడుతుంది అనేది నేను చెప్తున్నా. దళితుల పేరు, అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని వీళ్ళ స్వార్థ రాజకీయం. అంబేద్కర్ గారు శ్రీరాముని వ్యతిరేకించాలి. ఆయన కనుక శ్రీరాముని వ్యతిరేకిస్తే ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో మొదటి బొమ్మ ఏముంది? శ్రీరాముడిది ఉంది. ఆయన కనుక ఈ దేశాన్ని కానీ ఈ హిందూ ధర్మాన్ని కానీ వ్యతిరేకిస్తే ఆయన ఇస్లాం క్రిస్టియన్లో కన్వర్ట్ అయ్యేవాడు. ఆయన బౌద్ధ ధర్మం ఎందుకు తీసుకునేవాడు? స్వయంగా బాబా డాక్టర్ అంబేద్కర్ గారు నేను హిందూగా మరణించాను అని ప్రకటన చేసిన వెంటనే ముస్లిమ్స్ మత పెద్దలు ఒక ఆఫర్ ఇచ్చిండ్రు అంబేద్కర్ గారికి. ఇస్లాం కనుక స్వీకరించినట్లయితే 11,000 కోట్లు ఇస్తున్నారు. ఆ కాలంలోనే 11,000 కోట్లు ఇస్తున్నారు అంబేద్కర్ గారికి. క్రిస్టియన్స్ ఏమన్నారు? మీకు లండన్లో అతి సౌకర్యవంతమైన జీవితం కల్పిస్తాం, మీకు ఇంతవరకు దిగజారి మాట్లాడినట్టే మీకు అందమైన అమ్మాయిలను కూడా తీసుకొచ్చి ఇస్తామన్నారు అంబేద్కర్ గారికి. ఆయన అంబేద్కర్ గారు ముంబైలో ఉన్నారు. వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా నాకు గొంతు నొప్పి ఉంది, నేను మాట్లాడలేను అని తిరిగి లాస్ట్గా నేను బౌద్ధిజాన్ని స్వీకరిస్తున్నానని ప్రకటించి, ఎందుకు బౌద్ధిజాన్ని స్వీకరించే ముందు కూడా ఆయన ఒకటి చెప్పింది ఏంటంటే అప్పుడున్నటువంటి పరిస్థితులను, అప్పుడున్నటువంటి సమాజం వీళ్ళకి స్వీకరించలేకపోయింది కాబట్టి హిందూ ధర్మంలో భాగమైనటువంటి బౌద్ధిజాన్ని నేను స్వీకరిస్తున్నానని బౌద్ధిజం స్వీకరించి. నిజంగా అంబేద్కర్ గారు ఇంకొక మాట చెప్పాలంటే అంబేద్కర్ గారు ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ వ్యతిరేకించారు. ఆయన ఇవి విదేశీ మతాలు అన్నారు. ఆయన ఇంతవరకు అన్నారు ఈ మతాలు ఉంటే దేశానికి ప్రమాదం అని చెప్పారు. ఆ విషయం చెప్పగలుగుతారా ప్రవీణ్ కుమార్ గారు? ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాటనే కదా. కాబట్టి ఎవరైనా సరే, ముఖ్యంగా దళిత సమాజం కూడా గమనించాల్సింది ఏముంది అంటే అభివృద్ధి ముసుగులో ఈ దేశాన్ని విభజించాలని పెద్ద కుట్ర. నేను చెప్తున్నా మీకు ఛాలెంజ్ చేసి, ఫ్యూచర్లో ప్రవీణ్ కుమార్ పార్టీ పెట్టడం కానీ లేదా రాజకీయ జీవితం పొలిటికల్గా ఎంట్రీ ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన ఖచ్చితంగా రాజకీయంలో వస్తాడు. ఇది రాసి పెట్టుకోండి. కాకుంటే నా పేరు మార్చుకుంటాను నేను. ఐ విల్ ఛాలెంజ్ యూ. ఎందుకంటే ఇదంతా తన బేస్ ఏర్పాటు చేసుకుంటున్నాడు అన్నట్టు ప్రవీణ్ కుమార్ గారు. నిజంగానే ఆయన చెప్తున్నాడు కదా, టీవీ9 ఆయన ఇంటర్వ్యూలో ఇచ్చినప్పుడు ఆయన చెప్పిండు నాకు ప్రభుత్వం జీతం ఇస్తుంది, నేను చేస్తున్నా. ఆయన సొంత డబ్బులు పెట్టి చేస్తున్నాడా? కాదు కదా. మరి ప్రభుత్వం కొంతమంది ఇంత ఓవర్ యాక్టింగ్ ఎందుకు చేస్తున్నారు అనేది నాకు అర్థమవుతలేదు. మరి కేసీఆర్ గారు ఇంత వ్యతిరేకత వచ్చినా ఎందుకు మీరు స్పందించలేదు అనేది కూడా మనం ఎక్కువసారి ఆలోచించాలి. సరే, అక్కడ ఉన్న వాళ్ళు కేవలం శ్రీరాముణ్ణి అండ్ కృష్ణ, గణపతి, గణేష్ ఇవన్నీ చెప్పిండ్రు కదా. అందులో మరి నిజంగా అల్లా అండ్ జీసస్ పేరు చేర్చి ఉంటే దేశం ఏమైంది? నేనేమంటున్నా, మీరు ఏ ఐడియాలజీనైనా ఫాలో అవ్వచ్చు, తప్పులేదు. మీరు ఈ ఐడియాలజీని వ్యతిరేకించవచ్చు, తప్పులేదు. మీకు శ్రీరాముడు నచ్చకపోవచ్చు, తప్పేముందంటే అది మీ అభిప్రాయం. కానీ నేనే అంత మాత్రం మీ శ్రీరాముడిని తిడితే అది పద్ధతి కాదు కదా. అది భారత రాజ్యాంగం కల్పించినటువంటి అందరికీ సమాన హక్కు ఏదైతే, అందరికీ మత స్వేచ్ఛ అనే హక్కు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు కల్పించారు, దానికి వ్యతిరేకం అవుతుంది కదా. మరి అందులో ఉన్నారు ఆయన స్వయంగా, ఆయన చేతి ఇట్లా చేసి ప్రమాణం చేస్తున్నారు. అంటే నువ్వు తప్పును ఎట్లా చేస్తావు? నువ్వు ఒక సివిల్ సర్వీసెస్, నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్, నేను ఉన్నత స్థాయిలో ఉన్నాను, ఆ తప్పును నువ్వు ఆపుతావా? అక్కడ తర్వాత స్పీచ్ లో క్లారిటీ ఇచ్చారు, మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు అని చెప్పి క్లారిటీ ఇచ్చారు కదా ఆ సభలోనే. మనమంతా చూడలేదా? ఆయన పర్సనల్ గా నేను చెప్తున్నా కదా, ఆయన బిలీవ్స్ ఏమైనా కావచ్చు. సో చెప్పుకోండి, మీరు మీకు నచ్చిందే ఫాలో కావండి, తప్పులేదు. కానీ ఇంకొక మతాన్ని కించపరచద్దు. ఇది రాజకీయ అశాంతికి కారణం అవుతుంది, సామాజిక అశాంతికి కారణం అవుతుంది. నువ్వు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. కృష్ణుడిని నమ్ము, ఎవడో నీకు చెప్పిండా? ఎవడో నచ్చి చెప్పిండా నీకు కృష్ణుడిని నమ్ము, రాముడిని నమ్ము అని? అసలు నిజం చెప్పాలంటే ఇది హిందువుల సహనమే. అదే అల్లా పేరు చేర్చి ఉంటే వాడి పరిస్థితి ఎట్లా ఉండేది? నువ్వు ఎంత వివరణ ఇచ్చుకున్నా నేను వదిలేవారా? నేను అది అడుగుతున్నా నీకు, ఒక ముస్లిం మహిళగా అడుగుతున్నా నీకు. కాబట్టి ఇది కాదు. మన దేశం ఎప్పుడు శాంతియుతంగా ఉండాలి. మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు, మీరు పిల్లలకు డెవలప్ చేస్తున్నారు, నేను దాంతో అగ్రి అవుతున్నా. మీరు సంక్షేమ గురుకుల పిల్లల కోసం చాలా రూల్స్ తీసుకొచ్చారు, చాలా మంచి చేశారు, నేను ఒప్పుకుంటున్నా. కానీ ఇలా మరి నిజంగానే ప్రవీణ్ కుమార్ గారు ఒక కల్చర్ని, ఒక వర్గాన్ని వ్యతిరేకించకపోతే బతుకమ్మ ఫెస్టివల్ ఎవరిదండి? నేను అడుగుతున్నాను, బతుకమ్మ ఫెస్టివల్ ఎవరిది? ఇది తెలుగు వాళ్ళది, తెలుగు కల్చర్ అండ్ తెలంగాణ కల్చర్. ప్రభుత్వం కవిత గారు స్వయంగా కోట్ల రూపాయలు ప్రకటిస్తారు. కవిత గారు మెయిన్గా ఇందులో రోల్ ప్లే చేసి బతుకమ్మ ఫెస్టివల్ చేస్తారు.
మరి ఆ బతుకమ్మ ఫెస్టివల్ మనది కాదంటాడు వీడు. మన తెలంగాణ ఫెస్టివల్ కాదా? రాఖీ కట్టుకోవద్దట మనం, అంటే మేమంటే మీరు రాఖీ ఎందుకు కట్టుకోవద్దు? అంటే నువ్వు ఇప్పుడు ఈ కల్చర్కి వ్యతిరేకంగానే తయారు చేస్తున్నావు కదా. ఎవరిని బొట్టు పెట్టుకొని అడట అదేంటి? నీకు నచ్చుతా నువ్వు పెట్టుకో అబ్బా, బొట్టు పెట్టుకోకపో, కానీ నువ్వు వేరే వాళ్ళకి పెట్టుకోవద్దని చెప్పడానికి పేరెంట్స్ వచ్చి గొడవ చేస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి నాకు ఒకటే అర్థం కాదు. పేరెంట్స్ వచ్చి గొడవ చేస్తున్నారు, నో ఇట్లా ఎందుకు చెప్తున్నారు, మా పిల్లలకి ఎట్లా నేర్పుతారు? ఎవరైనా సరే జాతీయ గీతానికి బదులుగా ఏ పాఠశాలకైనా ప్రభుత్వం సొమ్ముతో నడిచే ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరేనండి, జాతీయ గీతానికి బదులుగా తన యొక్క తయారు చేసుకున్నటువంటి గీతాన్ని పిల్లలతో పాడిస్తున్నాడు. ఇదంతా దేశానికి వ్యతిరేకంగా తయారవుతుంది. అందుకే నేను చెప్పాను, రెండవ జిన్నా ప్రవీణ్ కుమార్. ఓకే, ముస్లిం సమాజానికి మీరు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి? నో, ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇవ్వాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ల పైన మిగతా వర్గాల వాళ్ళకి కూడా అపోహలు పెట్టుకోదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ ఈ దేశాన్ని ప్రేమించేవి కాబట్టి ఉన్నారు. లేకుంటే వాళ్ళు ఎప్పుడో పాకిస్తాన్కి వెళ్ళిపోయేవారు, లేదా ఎటో ముస్లిం కంట్రీస్కి వెళ్ళిపోయేవారు. కానీ ఈ దేశాన్ని ప్రేమించారు, ఈ దేశం యొక్క కల్చర్ని ప్రేమించారు, ఈ దేశం యొక్క మట్టిని ప్రేమించారు కాబట్టి ముస్లిమ్స్ ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళపైన భ్రమను కూడా మిగతా సమాజం పెట్టుకోకూడదు. సో వీళ్ళు కూడా కొంతమంది అందులో టెర్రరిస్ట్గా టెర్రరిస్ట్ ఐడియాలజీని సపోర్ట్ చేసే వాళ్ళు, కొంత పొలిటికల్ దీని వెనుక చాలా హిస్టరీ ఉంటుంది, పొలిటికల్ ఉంటుంది ఇదంతా. సో అటువంటి వాళ్ళను ముస్లిం సమాజం వ్యతిరేకించాలి. ముస్లిం సమాజం ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇవ్వాలి, రాజకీయ రంగంలో ముస్లిమ్స్ రావాలి, అందులో వాళ్ళ యొక్క అందరూ ఇస్లాంనే ఫాలో అవ్వాలి, వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళు ఫాలో అవ్వాలి. ఎవరు మిగతా మతంలో పోవాలని అర్థం కాదు. నేషనాలిటీ అంటే మీ మతాన్ని ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మీ దేశానికి ప్రయారిటీ అండి. ఈవెన్ ఇస్లాం, నిజమైన ఇస్లాంని మీరు సెర్చ్ చేయగలిగితే కూడా ఇస్లాం కూడా అదే చెప్తుంది. కాబట్టి ఎవరైనా సరే, మీరు హిందూ అయినా మీరు ముస్లిం అయినా మీ మతాన్ని పాటించండి, మీ ఆలోచనను మీరు ప్రకటించండి. కానీ ఈ దేశం యొక్క ఐక్యత కోసం, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం, ఈ దేశంలో కులం మతం భేదం లేకుండా మనమంతా కలిసికట్టుగా అభివృద్ధి కోసం మనమంతా కష్టపడి ఈ దేశాన్ని మళ్ళీ విశ్వగురుగా చేయాలని నేను భారతీయ యువతకు, భారతీయ ముస్లిం సమాజాన్ని నేను కోరుతున్నాను. ఈవెన్ నేను ఇప్పుడైతే ఉర్దూ బోర్డు మెంబర్ ఉన్నాను హెచ్ఆర్డి మినిస్ట్రీలో. అందులో కాంగ్రెస్ ఉన్నప్పుడు 40 కోట్లు మాత్రం ఇచ్చేది 1 ఇయర్కి. మేము బీజేపీ వచ్చిన తర్వాత దానికి 84 కోట్లు ఇచ్చింది ఉర్దూ డెవలప్మెంట్ కోసం. సో అంటే బీజేపీ ఇంత చేస్తుంది అనేది కూడా ముస్లిం సమాజం గమనించాలి. భవిష్యత్తులో మనమంతా కలిసికట్టుగా మరి అంత ఉన్నతమైన అఖండ భారతం నిర్మిస్తామని. అయితే ఎప్పుడు షహజాదీ గారిని ఒక చంద్రయాంగుట్ట ఎమ్మెల్యేగానో లేదా ఇంకా మిగతా 2023లో ఖచ్చితంగా అంటే అసెంబ్లీలో చూస్తారు మీరు? అసెంబ్లీలో చూస్తాము. ఒకవేళ బీజేపీ అధికారులు ఉంటే ఖచ్చితంగా మంత్రిగా కూడా చూసే అవకాశం ఉంటుంది అంటారు. పార్టీ పోస్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, అధికారం ఇచ్చినా ఇవ్వకపోయినా డెడికేషన్తో, అంటే ఒక బీజేపీ కాన్సెప్ట్ ఏంటంటే పవర్ పాలిటిక్స్ ఇస్ నాట్ పాలిటిక్స్ ఫర్ ప్రోగ్రెసివ్ అండ్ డెవలప్మెంట్. పాలిటిక్స్ ఇస్ ఏ ఇన్స్ట్రుమెంట్ ఫర్ సోషో ఎకనామిక్ రిఫార్మ్స్. సమాజంలో సమానత్వం కోసం, దేశం ఐక్యత కోసం, సామాజిక అభివృద్ధి కోసం అన్ని వర్గాలు, అన్ని కులాలు, అంబేద్కర్ చెప్పినట్టు అంతస్తుల్లోనూ అవకాశంలోనూ అందరికీ సమాన అవకాశం ఏదైతే ఉందో, ఈ కాన్సెప్ట్ భారతీయ జనతా పార్టీ యొక్క విజన్, మిషన్, మా లైఫ్ విజన్ మిషన్ ఒకటే ఉంటుంది. సో డెఫినెట్లీ దేశంలో ఇప్పుడు చూడండి, మోడీ గారు ఒకప్పుడు మనము కొన్ని అడుక్కుంటే ఇచ్చే స్థితిలో కూడా లేరు విదేశాలు. కానీ ఈరోజు మనం ప్రపంచవ్యాప్తానికి వ్యాక్సిన్ డొనేట్ చేసినాం. అది ఎంత గర్వకారం అండి, ఈ దేశానికి చాలా గౌరవకారణం. సో నాకు చాలా హ్యాపీగా ఉంది మోడీ యొక్క నాయకత్వంలో. కొంతమంది వ్యతిరేకించవచ్చు, అప్పుడు శ్రీరాముని వ్యతిరేకించారు, ప్రాఫెట్ మొహమ్మద్ గారిని వ్యతిరేకించారు, జీసస్ని వ్యతిరేకించారు, లార్డ్ బుద్ధను వ్యతిరేకించారు, అప్పుడు అంబేద్కర్ని కూడా వ్యతిరేకించారు. కాబట్టి ఇప్పుడు కొంతమంది మోడీకి వ్యతిరేకించారు. ఈ గొప్ప వ్యక్తులు ఎట్లా ఉన్నారు, మోడీ కూడా అంత గొప్ప వ్యక్తి అనేది మాత్రం నేను చెప్పడంలో, అంటే నిస్వార్థంగా తన ఫ్యామిలీ లేకుండా ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి మోడీ నాయకత్వాన్ని ప్రజలందరూ గుర్తించాలి. కాబట్టి రాబోయే కాలంలో అంటే 2023లో ఓవైసీల సామ్రాజ్యం కూలుతుందని 100% నేను చెప్తున్నా కదా, ఏమీ లేదు ఓవైసీ సామ్రాజ్యం, ఏమీ లేదు ఎప్పుడైతే బీజేపీ అధికారంలో వస్తాయి. అదే చివరగా
మీ కుటుంబ నేపథ్యం కావచ్చు, మీరు వచ్చినటువంటి మీ బాల్యం సంబంధించినటువంటి చిన్నగా మా కాలేజ్ టీం ప్రేక్షకులు చెప్పగలరా? ఏం లేదండి, నేను చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. నేను చాలా కష్టపడి పై స్థాయికి వచ్చాను. నేను నమ్ముకున్న సిద్ధాంతాన్ని బిలీవ్ చేసి వచ్చాను. ఎందరు వ్యతిరేకించినా నేను నమ్ముకున్న వాటికి నిలబడి ఉన్నాను. ఏంటంటే నేను అప్పుడు విద్యార్థి పరిషత్తులో పనిచేస్తున్నప్పుడు ధర్నాలు చేసేది నేను. అంటే ఆదిలాబాద్ మారుమూల ప్రాంతం కదా, పెద్దగా అంతా ఉండేది కాదు. నేను సైకిల్ పైన వెళ్ళి నేనే రాస్తుండే, ప్రెస్ నోట్ రాసి అంత వాళ్ళ ప్రెస్ రూమ్కి వెళ్ళి అందరికీ ఇచ్చేసి వస్తుండే. నేనే ధర్నాలు చేస్తుండే, అన్నీ నేనే చేస్తుండే. సో సంతోషం, భారతీయ జనతా పార్టీ నాకు ఈ అవకాశం కల్పించింది. ఎందుకంటే ఇటువంటి అవకాశం కేవలం భారతీయ జనతా పార్టీలో దొరుకుతుందని నేను చెప్తున్నా. ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తను గుర్తించే పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. ఒక ఛాయ్ అమ్ముకునేవాడు ప్రధానమంత్రి అయిండు. ఒక చిన్న మామూలు కార్యకర్త బండి సంజయ్ అన్న, ఒక మామూలు కార్యకర్త, ఒక మామూలు మండల అధ్యక్షుడు, ఆయనకు ఇవ్వకుండా అప్పుడు ఫైట్ చేసి తీసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు మా అందరికీ నాయకుడు, ఒక రాష్ట్రానికి నాయకుడు, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన. సో అటువంటి సామాన్య వ్యక్తికి అవకాశం కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీ. నేను ఒక మామూలు కార్యకర్తను, నాకు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. మీరు చూస్తారు, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కొన్ని కోట్లు ఉండాలి, కొన్ని కోట్లు ఖర్చు చేయాలి టికెట్ల కోసం. నేను ఒక సామాన్య విద్యార్థి, వెరీ ఆర్డినరీ స్టూడెంట్. నేను ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి ఒక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేస్తున్నటువంటి ఒక స్టూడెంట్. నేను అందరిలాగా ఒక సామాన్య కార్యకర్త. అటువంటి సామాన్య కార్యకర్తకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈరోజు హెచ్ఓడి మినిస్ట్రీలో ఒక బోర్డు మెంబర్ ఉర్దూ లాంగ్వేజ్ కోసం ఇచ్చి ఆ పార్టీ నాకు చాలా గుర్తింపు ఇచ్చింది. కాబట్టి పార్టీ ఎవరికి గుర్తించద్దని కాదు, పార్టీ ఇక్కడ ఏమంటారంటే వ్యక్తి యొక్క స్టేటస్తో సంబంధం లేకుండా వ్యక్తికి విలువ ఇచ్చేటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ. మిగతా మీకు ఏ పార్టీలలో దొరకదు ఇది. అంటే మీ కుటుంబం గురించి చెప్పగలుగుతారా? మీరు ఒక్కరైనా మీ కుటుంబంలో? లేదు, నాకు ఒక బ్రదర్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు వివాహం పిల్లలు ఉన్నారు, వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉన్నాయి. సో మా మదర్ ఫాదర్ అంతే మా ఫ్యామిలీ. సో ఇంకా మీకు మ్యారేజ్ కాలేదు? లేదు. అంటే డెడికేటెడ్గా పార్టీకి పనిచేయాలి. ఇంకా డెడికేటెడ్ పార్టీ కొంచెం ఫిక్స్ అయిపోయారా మ్యారేజ్ లేకుండా? లేకుండానే చెప్పలేను, చేసుకోవాలని ఇప్పుడు ఏం లేదు, అట్లా చేసుకోకుండా ఉండాలని కూడా ఏం లేదు. నేను అయితే నేను పాలిటిక్స్ పైన ఫోకస్ చేస్తాను. అంటే కాలం నిర్ణయిస్తుంది ఏదైనా అట్లా దాదాపుగా చేసుకోవద్దని. అంటే ఒక బీజేపీకి ఒక డెడికేటెడ్ కార్యకర్త, ఒక నాయకురాలు వాళ్ళు పనిచేయరా, అట్లానే స్మృతి రాలేరా. కాకపోతే ఇట్స్ డిపెండ్ ఆన్ సిచ్యువేషన్. నేను చేసుకోవాలని కాన్సెప్ట్ లేదు, చేసుకోకూడదనే ఉద్దేశం కూడా లేదు. ఇది పరిస్థితిని బట్టి. నేనైతే ప్రస్తుతం ఫోకస్ అంతా రాజకీయాల మీద ఉంది. పార్టీకి పనిచేస్తున్నా, ఫుల్ టైం పార్టీకి ఇస్తున్నా, ఫుల్ టైం చంద్రయాన్ గుట్టలోనే ఉంటున్నా, చంద్రయాన్ గుట్టలో ఉండే పని చేస్తున్నా. భవిష్యత్తులో నాకు ఖచ్చితంగా రాష్ట్ర పార్టీ సపోర్ట్ ఉంది, సెంట్రల్ సపోర్ట్ ఉంది. తప్పకుండా షహజాదీని ఒకరోజు ఖచ్చితంగా త్వరలో చూస్తాం. థ్యాంక్ యూ మేడం. మీకు మాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అంటే ఒక ముస్లిం మహిళగాను ఒక బీజేపీలో ఇంటర్వ్యూ చేయడం అంటే మాకు చాలా, మీరు చెప్పిన విషయాలన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే ఒక రాముడి గురించి కావచ్చు, ఇస్లాం గురించి కావచ్చు, అది ఎవరికి తెలియని విషయాలు మీరు మా కాలేజ్ టీతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సో ఇది షహజాదీ సయ్యద్ గారి అభిప్రాయాలు. వారు చాలా కూలంకషంగా ఇస్లాంలో జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు, అదేవిధంగా ఇస్లాం గొప్పదనం గురించి కావచ్చు, అదేవిధంగా హిందూ సంబంధించినటువంటి శ్రీరాముని గొప్పదనం గురించి కావచ్చు, అదేవిధంగా భారతీయత సంబంధించినటువంటి విషయాలు చాలా వారు చెప్పినటువంటి విషయాలు చాలా అద్భుతంగా వాళ్ళు చెప్పారు. వారు అనుకున్నటువంటి లక్ష్యాలు, వారు అనుకున్నటువంటి భావాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి కాలేజీ టీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తూనే ఉండండి కాలేజీ టీవీ.